చేసుకుంటూ దేశం కోసం ప్రార్థన చేస్తూ అలాగా ఏ ఊర్లో ఏ సేవకు పెట్టుకుంటే అక్కడికి మేము వెళ్తూ ఉంటాం. మన మధ్యకి శ్రీని గారు వచ్చారు, వందనాలు. వారి తమ్ముడు గారు అంటే నాకు తెలియదు ఇప్పుడు వరకు. చిరంజీవి అయ్య గారు మరి గచ్చమైన ప్రార్థన సహవాసంలో మరి వారు కూడా ఉండి మరి మేమందరం కలిసి ప్రార్థన చేసుకునే వాళ్ళం. వారి పరిచర్య కొరకు ఎక్కడికి వెళ్ళినా స్థిరపడలేకపోవడం వారి ప్రార్థన చేస్తాం. మరీ లోతైన బంధం కాదు, కానీ మామూలుగా తెలిసినంత సేవకులు వారి కొరకు ప్రార్థన చేసేవారు. అలాగన వారు దేవుని దర్శనం మేరకు మరి శ్రీకాకుళం మరి పరిచర్యకు వెళ్ళడం జరిగింది. మనం మీ ముందు చెప్పాను కదండి, చిన్న సాక్ష్యం. మరి అయ్యగారికి ఒక దర్శనం ఇచ్చి ప్రభువు పంపిస్తే మరి వారిని చేర్చుకుని మరి ఈ అయ్యగారే సహృదయంతో వారిని చేర్చుకుని మరి సంఘాన్ని ఇచ్చి మరి వీరి యొక్క ఆధ్వర్యంలో దైవ సేవకులు చక్కటి పరిచయం అక్కడ చేస్తున్నారు. చిరంజీవి గారు ఆహ్వానిస్తే అప్పుడు మేమందరం టీమ్గా మరి శ్రీకాకుళం ప్రాంతానికి మరి శ్రీకాకుళం అవతల మరి వెళ్ళడానికి మరి మేము అక్కడికి వెళ్ళినప్పుడు అయ్యగారు మమ్మల్ని ఎంతో ప్రేమగా చేర్చుకుని వారి మందిరంలో ప్రార్థన జరిగింది. అప్పుడు అయ్యగారు కొన్ని శుభవచనాలు మాట్లాడారు. గలతీ రాసిన పత్రికలో మొదటి అధ్యాయంలో మనల్ని సేవకుల గురించి మాట్లాడుతూ ప్రభువే మనల్ని ఎన్నుకున్నాడు, మనుషులు కాదు మనల్ని ఎన్నుకున్నారు, కాబట్టి మనము ప్రయాసపడుతుంది వ్యర్థం కాదని చెప్తూ కొన్ని మాటలు వారు చెప్తున్నప్పుడు, వారి అనుభవాల్లో నుంచి చెప్తున్నప్పుడు నేను ఎంతగానో బలపరచబడ్డాను. అప్పుడు అనిపించింది ఎవరో ఏంటి, అసలు నేనేమీ అడగలేదు, ఏమని వాక్యమో నా హృదయం తాకింది. దేవుడు అవకాశం ఇస్తే ఇద్దామనుకున్నాను. తర్వాత అయ్యగారు చాలా ఎంతో గొప్ప సేవకులు, మరి ఎన్నో సంఘాలు ఉన్నప్పటికీ కూడా తగ్గించుకుని మాతో మాట్లాడుతూ మా పక్కనే భోజనం చేస్తూ ఉన్నప్పుడు మాట మీరు ఏమన్నా పిలిస్తే వస్తారంటే ఒకరున్నా వచ్చేస్తాను, ఇద్దరున్నా వచ్చేస్తాను అన్నారు. వారి యొక్క తగ్గింపు జీవితాన్ని బట్టి వారి త్యాగము, చాలా సమర్పణ మరి అవన్నీ చూసి నాకు ఎమ్మటనే అనిపించింది, పిలవాలి. ఎప్పుడో కాదు, నాకు ఆ వాక్యం వినాలని ఆసక్తి నాలో కలిగింది. సరే మన ప్రాంతాలు కావాలి, ఈ ప్రాంతాలు దీవించబడాలి అని వెంటనే ఆ రోజే అడిగాను. తర్వాత ఇక్కడికి వచ్చి మళ్ళా నేను ప్రార్థన చేసుకుని ఇలాగా ప్రతి నెల గ్రామం కొరకు మనం కోసం ప్రార్థన చేస్తాం కదా, దైవశాఖకి వెళ్ళాలని వారిని అడిగినప్పుడు ఈ అవకాశాన్ని మనకి ఇచ్చారు. మరి ఎంతో సుదూర ప్రయాణం చేసి మా మధ్యకి వచ్చిన దైవశాఖ యోబయ్య గారికి మా తరఫున సంఘం తరఫున మరి నా హృదయపూర్వక వందనాలు. నాకు అసలు ఏం తెలియదు అంటే మా తమ్ముడు ఇక్కడికి వచ్చాకన్నా వాళ్ళు ఎవరో నీకు తెలుసా సేవకులు అన్నా, నాకు తెలియదు. మాకు పరిచయం అంటే మొన్న ఎక్కడ ఒక చర్చికి ఆగిపోయింది కదండి, కృపా మినిస్ట్రీస్ మంగళగిరిలో కృపా మినిస్ట్రీస్ పెద్ద మీరు అందరూ చూశారు కదండి యూట్యూబ్లో. పెద్ద చర్చి కాలిపోతే కొంతమంది మరలా దేవుడు వారిని నిలబెట్టి మంచి పెద్ద చర్చి కట్టించారు. ఆ సంఘం యొక్క పాస్టర్ గారు వీళ్ళ అమ్మాయి గారు అంటే మరి నాకు వరకు తెలియదు, ఇచ్చిన వరకు తెలియదు. మరి దైవసేవకులు వారి తగ్గింపు జీవితాన్ని బట్టి దేవుని స్థుతిస్తున్నాను. మరి వారికి ఈ అవకాశాన్ని ఇస్తున్నాను. గట్టిగా చప్పట్లు కొడుతూ మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమునకు మన ద్వారా యుగ యుగములకు మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. దేవునికి స్తోత్రం. చాలా సంతోషం. మరి ఇంత దూరం నేను రావడానికి సేవకులు, ముఖ్య కారకులు, మా ఇద్దరి మధ్యలో పరిశుద్ధాత్మ నడిపింపును బట్టి
ఇంత సుదీర్ఘమైన ప్రాంతానికి రావడం జరిగింది. బైబిల్ ప్రకారంగా అలాగే గొప్ప గొప్ప సేవకులు చూస్తున్నప్పుడు సంఖ్య ముఖ్యం కాదండి. సంఖ్య ఎంత మాత్రం కూడా ముఖ్యం కాదు. చిన్న మంద భయపడకుండా దేవుడే చెప్పాడు కాబట్టి ఇద్దరైనా ముగ్గురైనా దేవుని వాక్య ప్రకారం ఇద్దరు లేక ముగ్గురు ఉన్న దగ్గర కూడా దేవుడు ఉంటాడు. ఇక్కడ మనం చిన్న మందాన్ని మనం భయపడవసరం లేదు. మనకే దేవుడు తన రాజ్యాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు కనుక ఇద్దరు అనే వాక్యం చెప్పడం అనేస్తామా. సేవ అనేది ఒకరితోనే ప్రారంభం అవుతుంది, అది అంచెలంచెలుగా వేల మందికి వెళ్ళిపోతుంది. ఇది కూడా అలాగే దేవుడు విస్తరించబోతున్నాడు. గొప్పగా దేవజనులు వాడుకోబోతున్నారు. రాగల దినంలో చాలా విరివిగా ఇప్పటికే దేవజనులు వాడబడుతున్నారు. యూట్యూబ్ నేను చూశాను, వారి యొక్క దాన్ని పాటలు అట్లానే వారి యొక్క సాక్ష్యం కూడా విన్నాను. నేను వెళ్ళిన ప్రాంతాల కంటే కూడా ఎక్కువగా ప్రాంతాలకు వెళ్లి వాక్యాన్ని బోధిస్తున్న దైవజనులు అని చెప్పడానికి ఎంతో సంతోషిస్తున్నాను. మరి మా ప్రాంతం వచ్చారు కాబట్టి అక్కడ కొన్ని విషయాల వరకు తెలుస్తాయి. ఈ ప్రాంతంలో మాది కూడా పశ్చిమ గోదావరి జిల్లానే. ద్వారకా తిరుమల దాటిన తర్వాత కామరపు కోట అనే ఒక ఊరు ఉంటుంది, తెలిసి ఉండదు. జంగారెడ్డిగూడానికి తడికిల పొడికి మధ్యలో ఆ కామరపు కోటే మా సొంత ఊరు అన్నమాట. కానీ ఏలూరు అని చెప్తా ఉంటాము. కొన్ని విషయాలను బట్టి, వ్యాపార సంబంధమైన పరిస్థితులను బట్టి మేము నష్టపోయిన తర్వాత విశాఖపట్నం వెళ్ళిపోయాం. ఆ తర్వాత ప్రభుని తెలుసుకొని ప్రభు పరిస్థితిలో ఉన్నాం. దేవునికి స్తోత్రం. శ్రీకాకుళంలో నాకు ఈ ప్రాంతం రావడం అంటే మా సొంత ఇంటికి వచ్చినట్టే ఉంటుంది కదా. మరి ఇక్కడే పుట్టాను, ఇక్కడే పెరిగాను కదండి. కాబట్టి నాకు ఎంతో ఇష్టం. అందుకని ప్రయాణం నాకు కష్టం అనిపించలేదు అనమాట. అందుకనే ఇష్టం అన్నమాట. ప్రభువైన యేసుక్రీస్తు వారు పరలోకమును మహిమను సమస్తమును విడిచిపెట్టి మట్టి శరీరాలను మన కోసం లోకానికి వస్తే లేదు కానీ మనం ఒక రాత్రి ప్రయాణం చేస్తే వచ్చిందా చెప్పండి. దేవునికి స్తోత్ర. చాలా సంతోషంగా సమయాన్ని అయితే ఎక్కువ వృధా చేయాలని లేదు కానీ నాకు మంచి ఆతిథ్యం ఇచ్చి నన్ను బస్ స్టాండ్కి వచ్చి నన్ను రిసీవ్ చేసుకొని ఎంతో చక్కగా వినయ విధేయతను చూపించినటువంటి తమ్ముడు కుటుంబానికి ప్రత్యేకమైన వందనాలను తెలియజేస్తున్నాను సిస్టర్ గారికి. సరే, లేఖనాన్ని మనం చదువుకుందామా? పరిశుద్ధమైన బైబిల్ గ్రంథము నుండి పాత నిబంధన గ్రంథంలో జకరియా గ్రంథం 3వ అధ్యాయం 7వ వాక్యాన్ని మనం చదువుకుందాం. జకరియా గ్రంథం అదేనండి. యెహోవా ఏమనగా ఓకే, చదవండి. ఇక్కడ నిలవబడు వారికి కలిగినట్లు నా సన్నిధి నిలుచు భాగ్యము నీకిత్తను. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ గల తండ్రి, కృపగల దేవ, నీ ఘననామమునకు మహిమ కలుగునగాక. నీ దాసుని నేను అల్పుడను యోగ్యుడను కాను గాని అయ్యా నన్ను మీరు మైకుగా వాడుకోండి. వాక్యము మీది, మీ మాట వినిన వారు ధన్యులు కనుక తండ్రి నాతోనూ ఇక్కడ ఉన్న వారితో కూడా ఈ మాటలు వినిపింప చేస్తున్న పరిశుద్ధాత్ముడా మహిమ మీకే చెల్లిస్తూ వినగలిగినటువంటి చెవులు, గ్రహింపగలిగినటువంటి హృదయం ప్రతి వారికి దయచేయమని, ఈ మైకు ద్వారా ఎంతమంది అయితే వింటున్నారో ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరూ కూడా తండ్రి తానేంటో వారు గ్రహించున్నట్లుగా, తండ్రి వారి స్థితిని వారు గ్రహించినట్లుగా, ప్రభువులో వారికి ఏ స్థితి ఉన్నదో వారు చూసుకోగలుగునట్లుగా ఈ ధన్యకరమైనటువంటి లేఖన భాగములను మీరే మాతో ముచ్చటించుతున్నందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ క్రీస్తు పేరిట వేడుకొనుచున్నాను నా పరమ తండ్రి. మంచిదండి, ఒకసారి దేవుని స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్ర. చదవబడినటువంటి లేఖన భాగంలో మనకు అర్థమైన మాట ఏంటంటే భాగ్యవంతులు అనే మాట మనం చదువుకున్నాం. చెప్పండి, ఏం చదువుకున్నామండి? భాగ్యవంతులు అని మనం చదువుకున్నాం. అసలు ఎవరు భాగ్యవంతులు? మీ చేయాల చూపించండి, ఎక్సర్సైజ్ లాగా ఇలాగానండి. ఎవరు
మీ పక్క వారితో అడగండి, అమ్మ ఎవర్రా భాగ్యవంతులు, నువ్వా నేనా? అంతే కదా, ఎవరు భాగ్యవంతులు? బైబిల్లో చూస్తే యాకోబుకు ఉన్నటువంటి ఇద్దరు సతీమణుల్లో పెద్దవాడి పేరు లేయా గురించి కూడా చదివినట్లయితే అక్కడ ఏముంటదంటే, లేయా విషయంలో తన బిడ్డలు కలిగినప్పుడు ప్రజలందరూ కూడా నన్ను సౌభాగ్యవతి అందురు అని కూడా ఆవిడ సంబోధించుకుంటుంది. నన్ను సౌభాగ్యవతి అందరూ అని ఆవిడ మాట్లాడారన్నమాట. అంటే సౌభాగ్యవతి అంటే మీకు తెలుసు కదా, చక్కగా వివాహము, తర్వాత పిల్లలు, పెద్ద సంసారం, ఇల్లు, ఆస్తి వగైరా అన్ని కలిగి ఉండడం వల్ల సౌభాగ్యవతి. దేవుడు నన్ను ఫలింప చేశాడు, మోడుబరుపైనటువంటి నా జీవితాన్ని భర్తగా అంటే భార్యగా ఒక భార్యకి ఇచ్చాడు, భార్య అయిన తర్వాత తల్లిగా చేశాడు. అట్లా ఈ విధంగా ఉన్నటువంటి స్థితిని బట్టి ఆవిడ సంతోషపడి ప్రజలందరూ కూడా నన్ను సౌభాగ్యవతి అందరూ అంటారు. సరే, ఈ రోజు నా మాట సౌభాగ్యవతి గురించి కాదు గాని భాగ్యవంతుల గురించి నేను మాట్లాడబోతూ ఉన్నాను. ఒక సందర్భంలో మనం చూసినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు మహారాజు, దావీదు అంటే అందరికి కూడా తెలుసా అండి, డేవిడ్ యోదయ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి మహారాజు, అందరికి కూడా మనకి విదితమే. అసలు ఆయన పేరు బైబిల్లో 1000 సార్లు రాయబడి ఉంది కాబట్టి యేసు ప్రభు తర్వాత ఎక్కువ సార్లు ఆయన గురించి మనం తెలుసుకుంటాం అన్నమాట. అట్లాంటి ఆయన ఒక సందర్భంలో కుటుంబంలో ఉన్నటువంటి కొన్ని పరిస్థితులను బట్టి అడవికి వెళ్ళవలసినటువంటి సమయం ఆసన్నమైనప్పుడు అడవిలో తనతో పాటు ఇంకా చాలా మంది ఉన్నారు. ఆ ఉన్నప్పుడు వాళ్ళందరికీ ఒక రోజు ఆహారం కావాల్సి వచ్చింది. ఆహారం కావాల్సి వచ్చినప్పుడు ఇంతమందికి ఒక పూట ఆహారం పెట్టగలగాలంటే ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఎవరున్నారు అని దావీదు మహారాజు ఎంక్వైరీ చేస్తే అప్పుడు నాబాలు అనే ఒక ఆయన ఉన్నారని వాళ్ళకి తెలిసింది. సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయం 2వ వచనాన్ని మనం చదివినట్లయితే, నేను అటు ఇటు వెళ్లకుండా నేరుగా నేనేం చెప్పాలనుకున్నానో ఒక పాయింట్ మీద వచ్చాను. ఈవినింగ్ కూడా ఒక మంచి పాయింట్ మీద వచ్చాను. ఆ పాయింట్ మీదే నేను దృష్టి పెట్టి ఉంచుదాం. మనం 25వ అధ్యాయం 2వ వాక్యంలో ఇలా రాయబడి ఉంది. సమూయేలు మొదటి గ్రంథమేనండి, చదవండి. ఆస్తి గలవాడు ఒకడు బహుభాగ్యవంతుడు అంటండి. మామూలు భాగ్యవంతుడు కాదంట. ఎంత భాగ్యవంతుడు చెప్పండి? బహుభాగ్యం అంటే 1000 కోట్ల ఆస్తి పరుడు అనడానికి తక్కువైన వాడేమీ కూడా కాదు. అలాగే 6వ వచనంలో కూడా ఉంటుంది, కింద 6వ వాక్యం కూడా చదవండి. అదే దాంట్లో ఆ భాగ్యవంతుడు చాలండి. అంటే ఇక్కడ మనకు అర్థమైంది ఏంటి? అతని గురించి నేను చెప్పవసరం లేదు కానీ ఇక్కడ మనకు అర్థమైంది ఏంటో తెలుసా? భాగ్యవంతులు అని ఎవరిని అంటాం మనం? మనకున్నటువంటి ఆలోచన శక్తిని బట్టి, మనకున్న ఆలోచన శక్తిని బట్టి ఈ విధంగా అంటాం. సిరి చెప్పండి, సంపదలు, ఆస్తి పాస్తులు, బంగారము, వెండి, విస్తారమైన భూమి, అదే భూస్వామి అంటాం కదండి. విస్తారమైన భూమి, అలాగే వాహనాలు, ఖరీదైన వాహనాలు, మేడలు, మిద్దెలు, ఇవన్నీ కలిగినటువంటి వాళ్ళని మనమే కాదు, ఆ రోజు దావీదు కూడా చెప్పారు. వాస్తవంగా చెప్పాడు, అప్పటికే దావీదు మహారాజు కాబట్టి చాలా ఆస్తికర్తే. కానీ ఈ నాబాల గురించి ఒక రాజే చెప్పాడంటే ఇంకెంత గొప్ప ఆస్తి పరడో మీరు చూడండి. అలాగే యోబు గారి గురించి కూడా మనం చూసినట్టు ఊజు దేశమందు అత్యంత ధనవంతుడైనటువంటి వాడుగా కూడా ఆయన కూడా ఉన్నారు. అలా బైబిల్లో చాలా మంది ఉన్నారు. ఈ భూస్వాములు, ధనము అర్జించిన వారు, ఏమండి బంగళాలు కలిగినటువంటి వారు. మేము ఇక్కడ నుంచి వస్తుంటే ఆ మొగల్తూరులో మన సోదరులు చూపించారు కృష్ణరాజు గారి యొక్క ఎంత ల్యాండ్స్ అండి, ఇవన్నీ కూడా అక్కడ బంగ్లాలో పాతబడిపోయాయంటే వాళ్ళందరూ ఎందుకు మనం చెప్పుకుంటున్నాం? ఒకప్పుడు వాళ్ళు మనల్ని పరిపాలించినటువంటి రాజులు అన్నమాట. అవునా కదా చెప్పండి? రాజులు, వాళ్ళందరూ కూడా రాజవంశానికి చెందిన. అలాంటి వారిని భాగ్యవంతులు అని మనం అంటాం. 2వ పాయింట్కి వచ్చినట్లయితే, వ్యాపార రంగంలో విపరీతమైనటువంటి వ్యాపార రంగ సంస్థలు కలిగినటువంటి దిగ్గజాలు ఉన్నారు మన భారతదేశంలో. అలాగే ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా మంది లేకపోలేదు. ప్రపంచవ్యాప్తంగా మనకు అనవసరం కానీ మన భారతదేశంలో చూసినట్లయితే అతి బాగా
సంపన్నుల కుటుంబాలు ఒక ఎనమండుగురు ఉంటే ఆ ఎనమండుగురులో సంపన్న కుటుంబము ఏమండి మీ అందరూ కూడా తెలుసు, నేను అడగముందే చెప్తారు, చెప్పండి. ముఖేష్ అంబానీ. సిస్టర్ గారు చెప్పేశారు, చూసారా, ముఖేష్ అంబానీ అని మనం చెప్తాం. అట్లనే మొన్న చనిపోయారు ఒక ఆయన, రతన్ టాటా. ఆయన గుండు సూది దగ్గర నుంచి విమానం వరకు కూడా ఆయన అనేకమైనటువంటి పరికరాలను తయారు చేసినటువంటి మహా వ్యక్తి. ఈరోజు టీసీఎస్ అనేటువంటి సంస్థ స్థాపన చేసి కొన్ని లక్షల మందిని ఉద్యోగాలు, మన బిడ్డలకి ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్నటువంటి సంస్థ అది. వాళ్ళందరూ కూడా ఈ ఎనమండుగురులో ఉన్నతమైన ధనవంతులుగా వాళ్ళు పిలువబడుతూ ఉన్నారు. ఈ మధ్య ఒక 1 year బ్యాక్ ఈ లేఖనాన్ని నేను ధ్యానం చేస్తున్నప్పుడు నేను టీవీలో వచ్చినటువంటి ఒక న్యూస్ చూస్తే, కొత్తగా ప్రారంభించబడినటువంటి అమెజాన్ కంపెనీ, అలాగే ఫేస్బుక్, ఏమంటే ఇలాగే రిలయన్స్, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఈ ఎనమండుగుల్లో ఉన్నటువంటి వారే. కానీ నెలలు నడుస్తున్న కొలది పేర్లు ఒకళ్ళ కింద పడవచ్చు, ఒకళ్ళవి మీదకి రావచ్చు, ఇది వాళ్ళ వ్యాపార లావాదేవీలను బట్టి. అంతేకాదు అలాంటి మహా ధనవంతులైన వారు ఈ రోజున మరి ప్రపంచవ్యాప్తంగా మన భారతదేశంగా ముఖ్యమంత్రుల్ని, ప్రధానమంత్రులు కూడా శాసించగలిగినటువంటి వాళ్ళలో కూడా వాళ్ళలో ఉన్నారు. స్తోత్రం. అలాంటి వారందరూ కూడా మనం ధనవంతులుగా, భాగ్యవంతులుగా కూడా మనము పిలుస్తా ఉంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, అట్లాగే బైబిల్ ఒకసారి మీరు చూడండి. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 6వ వాక్యం చదవండి. యెషయా గ్రంథం 57వ అధ్యాయము 6వ వాక్యం. అంటే మీకు కొన్ని రుజువులు చూపిస్తున్నాను. ఆ రుజువులు చూపించిన తర్వాత ఎవరు భాగ్యవంతులో అప్పుడు మీకు ఒక ఫైనల్ ఒక మాట చెప్పి ముగిస్తా నేను. మీ భాగ్యము లోయలోని రాళ్లలోనే ఉన్నది. ఏమండి, మీరు వాటికి పానీయ అర్పణముగా, ఇంకా ముందుకెళ్తే నైవేద్యం. చూడండి, నా వైపు చూడండి అమ్మా, ఇది బయటికి వినపడకూడదు. రాళ్లలో లోయల్లో భాగ్యం ఉన్నదని ఆ రోజులో నిజ దేవుడైనటువంటి యెహోవా దేవుడు తను ప్రత్యక్షపరుచుకొని మోషే కాలంలో ఐగుప్తులో నుంచి ప్రజలు బయటకు తీసుకుని వచ్చి వాగ్దాన భూమి అయినటువంటి ఏమండి కానాను వాళ్ళకి ఇచ్చినా కూడా కొంతమంది ఏం చేశారంటే, వాళ్ళు ఏ ప్రాంతంలో జీవిస్తున్నారో ఆ ప్రాంతంలో జీవిస్తూ అక్కడ ఉన్నటువంటి వారి యొక్క ఆచారాలను అభ్యసించినటువంటి దేవుని ప్రజల ఇశ్రాయేలీయులు గర్భఫలం ఇచ్చేది ఒక దేవుడని, వర్షం ఇచ్చేది మరొక దేవుడని, పంటలు పండించేది, భూఫలం ఇచ్చేది, ఇట్లా రకరకాలైనటువంటి ఆచారాలు కలిగినటువంటి కనాను దేశంలో ప్రజల మధ్యలో ఇశ్రాయేలు వచ్చిన తర్వాత దేవుడు వెళ్లేటప్పుడే చెప్పారు, అక్కడ ఆచారాలు గాని పద్ధతులు గాని ఆ దేశ సాంప్రదాయాలుగా మీరు పాటించవద్దు, వారికి మీ పిల్లల్ని ఇవ్వద్దు, మీ పిల్లల్ని వాళ్ళకి చేసుకోవద్దు అని చెప్పినా అక్కడికి వెళ్ళిన తర్వాత 6 నెలలు సహవాసం చేస్తే వారు వీరు అయిపోతారు అన్నట్లుగా వాళ్ళు పూర్తిగా మనసు చెరుపుకొని విగ్రహాల వైపు వెళ్ళిపోయి పెద్ద పెద్ద పర్వతాల మీద, పెద్ద పెద్ద కొండల మీద, చెట్ల మీద రాతి బొమ్మలు తయారు చేసుకోవాలి. చెప్పండి అమ్మా. అలాగే ఆ పెద్ద దేవతా విగ్రహాలు పెట్టి సొలొమోను కూడా ఏం చేశాడో చెప్పండి. కొంతకాలం అయిన తర్వాత వాటికి ఏం చేస్తున్నారంటే, ఇవే మా దేవుడు అన్నట్టుగా సాగిలిపడి వాడికి ఏం పాయసాలు, బూర్లు, గారెలు అలా వండడం, పానీయ అర్పణముగా అనేక విధాలుగా సాష్టాంగపడి సాగిలిపడి వీటిని మొక్కుట వలనే మనకు గొప్ప భాగ్యము, వాటిని ఆరాధించడం భాగ్యము. ఏమంటే నేను ఉన్నాను, అయ్యప్ప స్వామి మాల వేసుకున్నప్పుడు నేను షిరిడి వెళ్ళాను, అలాగే 23 దేశాలు 23 రాష్ట్రాలు తిరిగాను, ఏమంటే కాశీ వరకు వెళ్ళాను. ఇంటికి వచ్చి గొప్పగా చెప్పుకునేవాడిని ఏమనంటే, నేను కాశీ వెళ్ళాను, నేను 23 నదులు స్నానం చేశాను అని. స్నానం చేసి వచ్చాక నా పాదాలకు అలా కడిగేసేవాడు మా అమ్మ నాన్న వాడు. పుణ్యక్షేత్రాలు తిరిగారు, నది స్నానాలు చేశారు, పుష్కర నది స్నానాలు చేసి వచ్చాడు, మా ఇంటి అడుగు పెట్టాడని. ఏమండి అంటే అది ఒక గొప్ప, చెప్పండి అమ్మ, అది ఒక పెద్ద ఘనత. ఆ భుజాలు ఏమో ఇలాగున్న వాళ్ళం ఇలాగ అయిపోతా ఉంటాం అన్నమాట. నేనే కనుక వెళ్ళాను, దాంట్లోనే ఏదో ఉందని. ఇంకా చెప్పాలంటే బయటకు కనపడకూడదు, మీరు మనసులో ఉంచుకోండి. ఎవరు బయట వాళ్ళు ఉన్నారు, ఎవరు లేరు కదండి. బాగా మీకు అర్థం అవ్వాలి. ఆ తర్వాత భాగ్యవంతులు ఎవరు చెప్పాలి కాబట్టి ఇవన్నీ మీకు చెప్పాలి, నా హృదయంలో ఉన్న భారాన్ని.
ఇప్పుడు పెద్ద పర్వతం మీద కట్టారు. ఏ కొండలు, ఎన్ని కొండలు అవి? మనసులో చెప్పండి, బయటకు చెప్పండి. ఎన్ని పర్వతాలు? 1, 2, 3, 6 తర్వాత 7 పర్వతాల మీద కట్టారు. ఏమో నేనైతే అక్కడికి ఎంత నిష్ఠతో వెళ్ళేవాడిని అంటే కాలినడకతో వెళ్ళేవాడిని. కాలినడకతో వెళ్ళేవాడిని. ఆ బ్లాక్, ఆ విగ్రహాన్ని, అది రాతి బొమ్మే కదా, రాళ్లలోనే ఉంది ఆ రాతి బొమ్మ. దాన్ని దర్శించడానికి ఇలాగ తాడు కట్టేస్తారు, లైన్ గా వెళ్ళాలి. ఇరిగింతది నల్లగా ఇలాగే కనిపిస్తుంది, అక్కడ తాళ్ళు ఉంటాయి. ఇలా చూసి మళ్ళీ ఇట్లా వెళ్ళిపోవాలి. మళ్ళీ ఈ లైన్ లో వచ్చి మళ్ళీ ఇలా దూరిపోయి, తాళ్ళు దూరిపోయి మళ్ళీ వచ్చేసేవాడు. అలా మళ్ళీ దూరిపోయేవాడు, మళ్ళీ వచ్చేసేవాడు. అంత పిచ్చి ఆ రోజుల్లో. అంటే నేను చెప్పే సంగతి ఎప్పుడంటే దరిదాపుగా 92, 91, 88, 89 ఆ ప్రాంతాల్లో, 1988, 89 ప్రాంతాల్లో. అప్పుడు నాకు 20 సంవత్సరాల వయసు అన్నమాట. ఆ రోజుల్లో అదొక గొప్ప భాగ్యం. నేను వెళ్ళొచ్చాను ఆ తీసుకురావడం, అందరికీ ఎంత పంచి పెట్టడం. ఏమండి, అదొక భాగ్యం. అంతేకాదు, మీ మనసులో ఉంచుకొని బయట చెప్పక్కర్లేదు. అక్కడ గత సంవత్సరం TV 9 లో వచ్చిన వార్త ఏంటంటే 130 కిరీటాలు ఉన్నాయంట ఆ రాతి బొమ్మకి. నేను వెళ్ళొచ్చినటువంటి ఆ రాతి బొమ్మకి 130 కిరీటాలు ఉన్నాయంటే 3 అడుగుల ఎత్తులో. ఆ 130 కిరీటాల్లో అన్ని బంగారమే. దానిలో 30 వజ్రాలు పొదిగించేటువంటి కిరీటాలంట. 30 పూర్తిగా వజ్ర వైఢూర్యాలతో, 100 మాత్రం ప్యూర్ గోల్డ్ తో. మొన్న ఒక 2 నెలలు అవుతుంది, ఒక ఆయన 5 కోట్ల రూపాయలు విలువ చేసేది ఒకటి ఇచ్చి వచ్చారు. టీవీలో మీరు చూస్తున్నవే. అయితే వాళ్ళు ఏమంటున్నారు తెలుసా మీకు? ఇలా ఇవ్వడం మా భాగ్యం, ఇచ్చే అవకాశం రావడము మా భాగ్యం. ఎవరు అనుకుంటున్నారు? భాగ్యవంతులు అనుకుంటున్నారు. మనం ఇవ్వగలమా? ఇవ్వలేం. ఇది నా భాగ్యం అంటున్నారు. చెప్పండి, ఇది నా భాగ్యం అంటున్నారు. అది అలాగుంచి రాళ్లలో విగ్రహాలు భాగ్యం ఉందంటున్నారు. పొలాలు, భూస్వాములు, ఖరీదైన మేడ మిద్దులు ఉన్నటువంటి వాళ్ళు, విస్తారమైన భూమికి వెళ్ళినటువంటి వారు భాగ్యవంతులు అంటున్నారు. వ్యాపారంలో దిగ్గజాలు మేము భాగ్యవంతులు అంటున్నారు. ఏమండి, అలాగే బైబిల్ గ్రంథం యెషయా 57:6 ప్రకారం కూడా మీరు చెప్పిన వాళ్ళు భాగ్యవంతులు అనుకుంటున్నారు. ఇచ్చే అవకాశం రావడమే. ఇంకొక ఆయన గురించి చెప్తాను వినండి. ఇంకొక ఆయన ఉన్నాడు. రాజులు మొదటి గ్రంథం 10వ అధ్యాయం చదవండి. రాజులు మొదటి గ్రంథం 10వ అధ్యాయం 1 నుంచి 9 వచనాలు. మరి మీరు చదవవసరం నేను చెప్పేస్తాను స్పీడ్ గా. మీకు అందరూ కూడా తెలిసిన విషయం. అక్కడ సొలొమోను ఒక ఆయన ఉంటాడండి. ఎవరండి ఆయన? సొలొమోను ఉన్నారు. ఆయన ఎవరు కొడుకు చెప్పండి? ఏమండి? దావీదు మహారాజు యొక్క కుమారుడు సొలొమోను. ఆయనకు మరొక పేరు ఉంది. ఏం చెప్పండి? ఏమంటే తెలీదా? అది మన వాడుకలో జ్ఞాని అయిన సొలొమోను, అది వాడుక భాషలో జ్ఞాని అయిన సొలొమోను ఉన్నాడు. ఆయన ఎంత గొప్పవాడో అయ్యగారు మీకు అనేక మార్లు చెప్పే ఉంటారు. ఒక హాస్పిటల్లో 2 తల్లు బిడ్డన కంటే ఏ విధంగా తీర్పు తీర్చారో మీకు విదితమే. అయితే ఆయన మహాజ్ఞాని. ఆ జ్ఞానం ఎవరిచ్చారు ఆయనకి? సాక్షాత్తు దేవుడే ఇచ్చాడు. ప్రార్థన చేయగా దేవుడే అతనికి ఆ జ్ఞానాన్ని, వివేచనాన్ని ఇచ్చారనమాట. ఇచ్చిన తర్వాత ఏమైందంటే ఈయన యొక్క తీర్పులు, ఈయన యొక్క వివేచన, జ్ఞానము, నడవడిక, ఆయన దగ్గర ఉన్న పరివారము, ఆయనకున్న ఆస్తి పాస్తులు, ప్యాలెస్ అన్నిటిని బట్టి ఈ యొక్క కీర్తి ప్రపంచ నలుమూలలా కూడా సాటింపబడతా ఉంది. దేవునికి స్తోత్రం. ప్రపంచ నలుమూలలా కూడా ఆయన గూర్చి కీర్తి, ప్రశంసలు జల్లు వర్షం గురించి కురుస్తా ఉందన్నమాట. ఈ మాటలు ఆ నోట ఈ నోట శాబదేశపు పరిపాలిస్తున్నటువంటి రాజుగారి యొక్క కుమార్తె, ఆయన రాణి, శాబదేశపు రాణి చెవుల్లో పడ్డాయంట. ఒక ఆయన సొలొమోను యెహోవా దేవుని యొక్క ఆరాధికుడు. ఆయన ఆ దేవుని ఆరాధిస్తున్నాడు. దావీదు యొక్క కొడుకు, మహాజ్ఞాని. ఆయన దగ్గరికి తీర్పుకు వెళ్ళినా ఏవైనా సరే లెస్సైనటువంటి జ్ఞానం చెప్తున్నాడు. 3000 సామెతలు రాశారు, 1005 కీర్తనలు. మహాజ్ఞాని అని ఆవిడ తెలుసుకుందనమాట. తెలుసుకుని ఒకరోజు ఏం చేసిందంటే ఆ అధ్యాయాలు చూస్తే ఆయన్ని పరిశోధించడానికి అని అందరూ కూడా గూఢార్థ భావము గల,
చెప్పండి. గూఢార్థ భావము గల మాటలను అడిగి అతనిని ఇరుకులో పెట్టాలని ఓడించడానికి వచ్చింది అనుకోండి. ఒక రకంగా చెప్పాలంటే ఆవిడ అంతకంటే తెలివైంది. ఆవిడ కూడా తెలివైంది. రాణి 25 సంవత్సరాల లోపే ఉంటుంది. ఆమె యొక్క వీడియోలు కూడా నేను చూశాను, సినిమాలు కూడా తీశారు ఆవిడ పేరు మీద. ఏమండి, మహా గొప్పదనమాట. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈయన యొక్క జ్ఞానాన్ని పరీక్షించి కొన్ని కుచల ప్రశ్నలు వేసి అక్కడ అధ్యాయంలో ఉంది. గూఢార్థ భావము గల విషయాలను అడిగి అతను ఇరుకులో పెట్టడానికి వచ్చిందంట. ఆ వచ్చినప్పుడు ఏం చేస్తుందో తెలుసా అండి? అధ్యాయం తీసి మీరు అలా ఉంచండి. గంధవర్ణము, రత్నవర్ణములు, ఏమండి బంగారు ఆభరణాలు ఒంటెల మీద ఓడల మీద నడిపించుకుంటూ ఇంచుమించు ఏమండి 6 నెలల పాటు ప్రయాణం చేసి గొప్ప పరివారముతో, సైన్యముతో, గొప్ప పరివారం అంటే లెక్క పెట్టలేనంత మంది వచ్చారు ఆవిడతో పాటు. అంతమందిని తీసుకొని ఆ దేశం నుండి ఈ దేశానికి ఎడారి ప్రాంతంలో ప్రయాణం చేయడం ఒంటెల మీద వచ్చింది ఆవిడ. చాలా సుదీర్ఘమైన ప్రయాణం చేసి వచ్చింది, నెలలు తరబడి. ఈయన్ని పరీక్షించడానికి, స్వయాన కలవడానికి వస్తూ ఏం చేసిందండి ప్రియదేవుని బిడ్డలారా? ఆమె ఒక పని చేసుకుని వచ్చింది. బైబిల్లో లేదు కానీ అది సినిమాలో కూడా ఉంది, అది వేరేగా ఉంది. కానీ ఈమె చరిత్ర బుక్ చదివితే దాంట్లో దొరుకుతుంది ఏంటంటే కొన్ని తామర పుష్పాలు ఒరిజినల్ కాదండి, ఇదిగో ఈ మాదిరి ప్లాస్టిక్ పువ్వులు తయారు చేయించుకొచ్చింది రంగులుగా. సేమ్ చెరువులో తీస్తే తామర పుష్పం తెలుసా మీకు? తామర పుష్పం చూసారు ఎప్పుడైనా? సేమ్ అలాగే. మరి ఏ మెటీరియల్ తో చేయించిందో తెలియదు కానీ ఇలా పట్టుకొని ఇలా తడిమి చూస్తే ఇది ఒరిజినల్ ప్లాస్టిక్ కూడా కనిపెట్టలేనంతగా. ఇంత మహాయోగ్యమైన జ్ఞాని అయినా ఇలా అడిగితే ప్రశ్న అడుగుతున్న వారు ప్రశ్న పూర్తి అవ్వకముందే టక్కున సమాధానం చెప్పగలిగినటువంటి ఆ మహాజ్ఞానిని పరిశోధించడానికి ఒక ఆవిడ బయలుదేరి వచ్చిందంటే ఆమె ఎలాంటిదైతే రావాలి ప్రశ్న. తర్వాత వచ్చిన తర్వాత ఇట్టే ఇలా అనగానే దొరికిపోయేలాగుంటే ఆమె మెడ మీద తలకాయ ఉండదండి, తిరిగి మళ్ళీ ఇంటికి వెళ్దాం. ఎంతమంది వచ్చినా సరే తిరిగి అల్లటప్ప కాదు ఎలాంటి వాళ్ళతోటి పందు వేయడం అంటే. అవునండి, నీకు అర్థమవుతుంది కదా? అంటే ఇక ఎంత నేర్పరితనముతో, ఎంతటి నిపుణత కలిగినటువంటి వారితో పుష్పాలు తయారు చేయించిందో మీరు ఆలోచించుకోండి. ఇక మీరు కాదు కదా, ఎవరో కనిపెట్టలేనట్టుగా పుష్పాలు తయారు చేయించింది. అవన్నీ వేసుకొచ్చింది వందలు. వస్తా ఊరు దగ్గర అయిపోతుంది. ఇక సొలొమోను గారు యోదయ దేశం యెరూషలేము దగ్గర అవుతున్నానంగా ఊరు ముందు ఒక చెరువు ఉంటే ఆ చెరువులో ఒక ఒరిజినల్ తామర పుష్పం తీయమంది. ఒక్క ఒరిజినల్ తామర పుష్పం తీయమంది. ఆ తీసి జాగ్రత్త పెట్టుకుంది. ఆ రాజదర్భలోనికి వెళ్లారు. ఓహో, వందలాది మంది మేళ తాళాలతో, ఏమండి డప్పులతో, ఎంతో ఆర్భాటంగా, ఏమండి ఎక్కడ పాత రోజుల్లో గనక సింహాసన సినిమా చూస్తే ఏమండి స్వాగతం అని ఎలా పలికారో, ఇప్పుడు కాదు నా చిన్నప్పుడు, ఏమండి ఆ రోజుల్లో ఏమండి ఆ విధంగా ఆహ్వానించిన తర్వాత చాలా ప్రశ్నలు అడిగింది. చాలా ప్రశ్నలు బైబిల్లోకి మీరు చదవండి. చాలా ప్రశ్నలు అడిగిన దానికల్లా సరైన సొలొమోను గారు సమాధానము ఇస్తూనే ఉన్నారు. కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ఆ బహుమానాలు తీసుకొచ్చింది ఆవిడ. ఏమన్నా అతనికి ఇవ్వడానికి ఎన్ని అడిగిందో ఈవిడ గూఢార్థ భావము కలిగినటువంటి మాటలు అన్నిటికీ సమానం చెప్పాడు. ఇక లాస్ట్ లో అంటుందంట, రాజా కాసుకో, ఇక లాస్ట్ పరీక్ష ఒకటి ఉంది అందంట. ఇలా ఈమెతో వచ్చినటువంటి పరివారంతో ఇలా అన్నా సార్, పరివారం దగ్గరికి వచ్చారు. ఆ పువ్వులన్నీ రాజుగారి యొక్క వనం ఉంటుంది, ఆ ప్యాలెస్ పక్కనే, దర్బార్ యొక్క పక్కనే. ఏమండి ఆ వనంలో పూల వనం ఉంటది. ఆ పూల వనంలో స్నానాలకి స్విమ్మింగ్ పూల్ కూడా రాజుగారికి అక్కడే ఉంటది అనమాట. దాన్ని పూల తోట అంటారు, వనం అంటారు, రకరకాల ఉద్యానవనము ఏమంటారండి, అది ఉంటది అనమాట. అక్కడ ఒక చెరువు లాగా, కొలలు లాగా ఉంటే ఈ పుష్పాలన్నింటినీ కూడా ఏం చేసింది తెలుసండి, ఇక్కడే కొన్ని బాగున్నాయి.
ఈ పుష్పాలన్నిటినీ ఒక్కొక్కటి అన్ని ఇలా పేరు పెంచమంది అనమాట. అన్నిటినీ పేరు పెంచి ఈ రాణి ఈ ఒరిజినల్ తామర పుష్పం తీసుకెళ్లి అదేదో ఇదేదో ఎవరికి కూడా అసలు చెరువులు పెట్టి ఆవిడే కనిపెట్టలేదు. అలా తయారు చేసుకొచ్చి దీన్ని కూడా ఆ మధ్యలో ఎక్కడో పెట్టేసింది. పెట్టేసిన తర్వాత ప్రియ దేవుని బిడ్డలారా, రాజా కాసుకో, ఈ పుష్పాలలో ఒకటి ఒరిజినల్ తామర పుష్పం ఉంది, అది నువ్వు కనిపెట్టి నా చేతికి ఇస్తే ఇక నిన్ను మించినోడు లేడని నేనే ప్రపంచవ్యాప్తంగా అందరికీ సువార్త చెప్తానంది. ఓకే, ఈవిడ చెప్పడం అవ్వలేదు. ఇంకా వెంటనే మళ్ళీ సొలొమోన్ రాజు అక్కడ మంత్రులు, సామంతులు, జ్ఞానులు, ఋషులు, అక్కడ ఆ రోజులు ఎవరెవరైతే తివాసీల మీద కూర్చొని ఉంటారో ఆ గ్రామ ప్రజలు, పెద్దలు, యోదయ దేశానికి అంటుగట్టబడి ఉన్నటువంటి అనేకమైనటువంటి ప్రాంతాలు ప్రతిరోజు ఒక మీటింగ్ లాగా, మనం ఒక 50,000 మందితో మీటింగ్ ఎలా పెడతామో అలాంటి మీటింగ్ లాగా ప్రతిరోజు జరుగుద్ది ఆ ఇంట్లో. ఈయన దంతములతో తయారు చేయించినటువంటి సింహాసనం మీద ఆసీనుడై ఉంటాడు సొలొమోను మహారాజు. ఆయనకు ఒక్కడికే ఉంది దంతములతో తయారు చేసిన సింహాసనం. అక్కడ కూర్చొని ప్రజలకు న్యాయం తీరుస్తాడు, తీర్పులు తీరుస్తాడు. తగువులు గాని, భూతాగాథలు గాని, కుటుంబం ఏవైనా. ఒకే రోజు 2 ఆడపడుచులకి పిల్లలు పుడితే, ఒక బిడ్డ చనిపోతే మరొక బిడ్డ ఉంటే ఎలాంటి తీర్పిచ్చారు మీకు తెలుసు. అలాంటివన్నీ ఆయన దగ్గరికి ఎలాంటి వస్తాయి? ఊర్లో ఉన్నటువంటి 50 మందికి ఒకళ్ళు, 100 మందికి ఒకళ్ళు, 5 మందికి ఒకళ్ళు మోసే కాలంలో పెట్టిన పెద్దరికం, ఆ పెద్దలు తీర్చలేనటువంటివి, జటిలమైనటువంటివి ఈ దగ్గరికి వస్తాయి. ఆ వచ్చినప్పుడు పెద్ద సభ జరుగుతుంది. ఆ సభలో ఉండగా ఈవిడ ఇలాంటి ఛాలెంజ్ చేసిందండి ఈ రాణి. ఈ చెప్పటం ముగియనే లేదు. ఈ అమ్మాయి వెంటలాగన్నాడు, మీరు కూడా అనండి, చెప్పలు కొట్టండి, మీకు పనివాడు అనమాట. ఇలా చెప్పలు కొట్టంగానే 100 మంది వచ్చేసారు. ఎవరు? రాజుగారి యొక్క భటులు వచ్చినారు. రాజు చిరంజీవి అగునుగాక అన్నారు. ఏమన్నారండి? ఎవరక్కడ అన్నాడు ఈయన. అంతే, ఎవరక్కడ ఇలాగ చప్పట్లు ఆయన కొట్టాడు. 100 మంది వచ్చేసారు. మీరు నా ఉద్యానవనంలోకి వెళ్ళి ఒక సీతకోక సిలుకు పట్టుకురండి అన్నాడు. అంతే, ఏమనలేదు. ఆ తగ్గు తీర్చడానికి ఏమనలేదు. దీంట్లో ఒరిజినల్ ఏదో కనుక్కోమని ఆవిడ చెప్తే, ఇక్కడ మీరైనా నేనైనా ఏమనుకుంటాం? ఆ పాస్టర్ రండి, మీరు ఇటు, నేనిటు, అమ్మ మీరు ఎలా రండి, మీరు ఇటు, అమ్మ మీరు ఇది ఏం చేస్తాము? ఇలా ఆ ప్లాస్టిక్ అయితే బరబరా అంటారు. పువ్వు అయితే ఏముంటది? పట్టుకోగానే మెత్తగా వాడిపోతుంది. ఇలా పిండంగా ఏమవుతుంది? రేపు పొడిలిపోద్ది కదా. ఇక మనం ఏం చేస్తాం? మనకున్న తెలివి అట్లా ఇలా అండాన్ని చూస్తాం అన్నమాట. ఎన్ని రోజులు చూడాలో ఇక అలాగా. ఎన్ని పువ్వులను తెచ్చింది, బస్తాలు వేసుకొచ్చింది ఆవిడ. ఎంతమంది ఉంటే ఎన్ని రోజులు పడుతుందో చూడాలంటే మన తెలివి ఎంతవరకే. కానీ ఆయన తెలివి, ఆయన పేరే జ్ఞాని అయినటువంటి సొలొమోను కాబట్టి ఇలా అన్నాడు. ఎవరక్కడ అన్నారు? 100 మంది వచ్చారు. మీరు వెళ్ళి ఏం పట్టమన్నాడు? సీతాకోక సిల్లు పట్టం. ఎందుకంటే సీతాకోక సిల్లుగా ఏం చేస్తుంది? తిరిగిందంట. అలా తిరిగి వెళ్ళది. ఎందుకని? అది పువ్వులోని మకరందమును స్వీకరిస్తుంది. అది చెప్పండి అమ్మ, పువ్వుల్లో మరి ప్లాస్టిక్ మీద వాళ్తుంది అది. ఎందుకంటే దీంట్లో మకరందం ఉంటుందా? ఒరిజినల్ తామర పుష్పంలోనే మకరందం ఉంటుంది కాబట్టి, మనిషి కంటే తెలివైంది కాబట్టి, అది దానికి కావలసిన ఆహారానికి అది కష్టపడుద్ది కాబట్టి, అది ఎక్కడుందో దానికి తెలుసు కాబట్టి అది ఒక్కటే సంపాదించగలదు అనుకున్నాడు. ఈ తుమ్మిద ఏమంటే సీతకోసలుగా అని తిరిగింది. ఒరిజినల్ తామర పుష్పంలో అది ఎక్కడైతే మకరందము తీరుందో అక్కడ వాళ్ళు పీలుస్తుందంట. వెళ్ళదు, గట్టిగా చప్పట్లు కొట్టండి. ఎవరక్కడ? ఏదో పువ్వు పట్టుకుని అన్నాడంట. వీళ్ళ పుష్పం అంటే ఎంత ఈజీగా చెప్పాడు. నేను చెప్పేది అది మీకు పాస్టర్ గారు. స్కానింగ్స్ అవన్నీ కాదు. ఇప్పుడు స్కానరు మన గుండె జబ్బుని పెట్టగలదు, కానీ
ఎక్స్రే స్కానింగ్ లాంటివి కనిపెట్టలేనటువంటివి మానవుని యొక్క హృదయాలోచనలు. అవి ఎరిగిన వాడు దేవుడే. ఏమండి, ఆయన తప్ప ఎవరు ఏ స్కానింగ్ కూడా మన జబ్బు కొన్ని జబ్బులు అవి బయట పెట్టలేవు. అట్లానే మనం కనిపెట్టలేనటువంటి ఆ పుష్పాన్ని కనిపెట్టగలిగింది ఒక సీతాకోక సిలుక అని ఆయనకు తెలుసు. అది జ్ఞానం. అలాంటి జ్ఞానంతో ఆయన మాట అన్నాడు. ఆ మాటతో అది పనిచేసింది. వెంటనే పుష్పం కోసుకొచ్చి ఆవిడ చేతిలో పెడితే ఈవిడ ఇలా నిలువుగా సాష్టాంగ పడిపోయింది రాజుకి. ఏం చేసిందండి? ఆ గ్రంథం తీశారా? ఆ సాష్టాంగ పడి ఏమంటుందో తెలుసా అండి? రాజా, నేను నీ దగ్గరికి రాక మునుపు, మీరందరూ అనండి, రాజా నేను నీ దగ్గరికి, నీ సముఖమునకు రాక మునుపు నీ గురించి నేను విన్నది సగమే. కానీ నేను వచ్చి చూసిన తర్వాత కళ్ళారా చూస్తే వాహో అమోఘము. కానీ మీ గురించి నేను విన్నది తక్కువ, కానీ మీ దగ్గర ఉన్న మ్యాటర్ చాలా ఎక్కువే ఉందయ్యా. అయితే అని చెప్పిన ఒక సర్టిఫికేట్ ఇచ్చింది. ఏమని తెలుసా? నీవు భాగ్యవంతుడవు, నువ్వు నమ్మిన నీ దేవుడు గొప్పవాడు. అలాగే నీ జ్ఞాన వాక్కులను మీ అయ్యగారి ద్వారా ఎంతో మంచి వర్తమానాలు మీరు వింటున్నారు, చాలా మార్పు చెందారు. ఆయనకి ఎంత భారం అంటే లోక అన్య ఆచారాల నుంచి ప్రజలు విడుదల పొందుకోవాలి. సంఘంలో కొన్ని అన్య ఆచారాలు చేరాయి. ఆ అన్య ఆచారాలు ముందు నుండి కొన్ని ఉన్నాయి. వాటన్నిటి కూడా రూపం మాపి క్రీస్తు స్వరూపంలోనికే మార్చాలని ఎంతో ప్రయాసపడుతున్నారు. గట్టిగా చెప్పండి కొట్టండి మీ అయ్యారికి. వాక్య ప్రకారం బైబిల్లో ఉన్నది ఉన్నట్లుగా జీవించాలి. క్రీస్తు స్వరూపంలోనికి మార్చాలి సంఘము. క్రీస్తు రాకడలో ఎత్తబడాలి. పొట్టులాగా కొట్టుకెళ్లిపోకూడదు. క్రీస్తు రాకలు ఎత్తబడి నిత్య రాజ్యంలో ఉండాలని ఎంతో ప్రయాసపడుతున్న దైవజనులు ఉన్నారు. అలానే ఆవిడ కూడా ఏం చెప్పిందంటే, ప్రియ దేవుని బిడ్డలారా, నీ జ్ఞాన వాక్కులు వినడానికి ప్రతిరోజు నీ సేవకులు నీ ముందర నిలుచున్న నీ సేవకులు అప్పుడు చెప్పండి భాగ్యవంతులు అందన్నమాట. ఇంకా కిందకి వెళ్ళండి, అక్కడ కూడా ఉంటది. ప్రతిరోజు నీ వాక్కులు వింటూ నీ జనులు మళ్ళా భాగ్యవంతులు. మళ్ళా మూడోసారి అంటది మళ్ళా నీ జనులు భాగ్యవంతులు. ఎన్ని మార్లు ఉన్నాం అక్కడ? 3 times. ముచ్చటగా 3 సార్లు ఉంది. ఎవరంట భాగ్యవంతులు? సొలొమోను భాగ్యవంతులు. సొలొమోను దగ్గర ఉండి ఇప్పుడు మేము చెప్తున్న వాక్కులు మీరు ఎలా వింటున్నారో వింటున్న ప్రతి ఒక్కరు కూడా భాగ్యవంతులు అని చెప్పేసి తను తీసుకొచ్చినటువంటి సర్వ సంపదలు అక్కడ బైబిల్ రాశారు కదండి. డబ్బు, వెండి, బంగారం, విలువైనవి మొత్తం ఇచ్చేసి వెళ్ళిపోయిందంట. ఇప్పుడు నా మాట వినండి. కొద్ది రోజులు అయిన తర్వాత సొలొమోను ఉన్నాడా? ఏమయ్యాడు? అన్య స్త్రీలను చేసుకొని విగ్రహారాధన వైపు వెళ్ళిపోయాడు. ఏమండి? అవునా కాదు? దేవతా గుళ్ళు. ఇంత జ్ఞానం ఏమైపోయింది? రాజులు లేరు, రాజ్యాలు కూడా లేవు. ఇప్పుడే మేము చదువు చూసుకుంటూ వచ్చాం. ఏమో అక్కడ కోటలు ఉన్నాయి అంటే ఆ కోటలు ఏమి లేవండి, మట్టి గట్లే ఉన్నాయి. రాజ్యాలు చెప్పుకోవడానికి రాజులు గాని రాజ్య పరిపాలన ఏమీ కూడా లేవు. ఉన్నాయి చెప్పండి. ఇప్పుడు ఆయన దగ్గర జ్ఞాన వాక్కులు విన్నటువంటి వీళ్ళందరూ ఉన్నారా చెప్పండి? విన్నవాళ్ళు ఉన్నారా? లేరు. రాజులు లేరు, సైన్యము లేదు. రాజులు సొమ్ము ఏమైపోయిందంటే రాళ్లపాలు. వాళ్ళ జ్ఞానం అంతా కూడా మట్టిలో కలిసిపోయింది. మరి ఏం భాగ్యవంతులండి? మరి అయితే ఎవరు భాగ్యవంతులు? అయ్యగారు ముక్కు చెప్పి వెళ్ళిపోతే మాటలేస్తున్నట్టున్నారా? నాకు షుగర్ ఉంది, నేను అనాలి ఆ మాట. ఇంకా పావు గంట ఉంది, ముగిస్తున్నా. నాకు ఇచ్చిన టైము కరెక్ట్గా 1:30కి. అయితే మీకు తెలియదు, అప్పుడే 30 గంట అయిపోయింది. అవునా అనిపిస్తుంది మీకు అనమాట. 5 నిమిషాలు అన్నట్టుగా ఉంది మీకు, కానీ 45 నిమిషాలు అయింది అప్పుడే. వేనంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఇలాగైతే చూడండి, పేతురు రాసినటువంటి 2వ పత్రిక, పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 10వ వాక్యం చదవండి. త్వరగా ముందుకు వెళ్ళిపోదాం. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 10వ వాక్యం. అయితే ప్రభు దినము వచ్చును, మహావేంద్రము పంచభూతములు కూడా మిక్కటమైన వేంద్రముతో లయమైపోవును, భూమియు
దాని మీద ఉన్న కృత్యములు కాలిపోవను. ఏనండమ్మా? 7 కొండల మీద ఉన్న విగ్రహము, 130 కిరీటాలు, దాన్ని బట్టి చూస్తే భూస్వాములు, రాజు రాజ్యాలు, సొలొమోను రాజు రాజ్యాలు చూస్తే ఏమవుతాయంట? యేసు ప్రభు రెండవ రాకలో రాబోతూ ఉన్నప్పుడంట భూమి అని అందరు నాతో కలిసి, భూమి, ఆకాశము, పంచభూతములు. పంచభూతములు అంటే చెప్పండి, గాలి, నీరు, అగ్ని, ఆకాశము, భూమి ఏమైపోతుందంటండి? లైవ్ అయిపోతుంది. అగ్ని చేత కాల్చబడుతుంది, బూడిదైపోతుంది. ఏమైనా మిగులుతా అందు కృత్యములు అనండి అందరూ కూడా. అది మేడలైనా మిత్తులైనా ఏవైనా, టీసీఎస్ కాదు, ఇంతకన్నాం కదా, అంబానీ ఆస్తులు కాదు, బావులు ఏమి పెట్రోల్ బావులు కాదు, ఏమైనా సరే పాస్టర్ గారు ఏమైనా ఉంటాయండి? భూమి మీద ఇంకేమైనా ఉన్నాయా? అసలు ఆకాశం ఉందా? భూమి ఉందా? ఏమి మిగలదంట. మొత్తం కూడా లైవ్ అయిపోయే టైం అనేది ఒకటి రాబోతుంది. మరి భాగ్యవంతులను ఎక్కడికి వెళ్ళిపోయారు చెప్పండి? రాజ్యాలైన రాజులు. సత్యహరిచంద్ర ఒక ఆయన అన్నట్టుగా లేత ఇల్లాలి మంగళ సూత్రపు పూసలు ఆ కాష్టాల్లో కనబడుతున్నాయి అంట. అలాగే బొగ్గైపోయింది. ఒక శవము కట్టెలో కాలిపోయినట్లుగా ఎలా అయితే ఆకాశం భూమి అలా కాలిపోయినప్పుడు మరి ఈ భాగ్యవంతులు ఏమైపోయారు? ఎక్కడ ఉన్నారు? ఈ సొలొమోను ఏమైపోయారు? ఆయన దగ్గర నుండి విన్నటువంటి భాగ్యవంతులని ఆవిడ కితాబు ఇచ్చింది. వాళ్ళందరూ ఏమైపోయారు చెప్పండి, ఆలోచన చేయండి. వాళ్ళ భాగ్యం నిలిచి ఉందా? అయ్యా పెద్ద ఆయన చెప్పయ్యా, ఆయన భాగ్యం నిలిచి ఉందా? చెప్పుకోదగ్గది ఏమైనా ఇప్పుడు మన పక్కనే మనం చూసుకుంటూ ఏమైనా ఉందా? ఏమీ లేదు. మరి ఏముంది వాళ్ళ భాగ్యం? ఏముంది చెప్పండి? ఇప్పుడు చెప్తే వినండి ఎవరు భాగ్యవంతులు. బాగా మీరు వినండి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 8వ వాక్యం. అదే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 12వ వాక్యం మీరు చదవండి. ఇప్పుడు నేను అసలు పాయింట్ లోకి వచ్చాను. ఇప్పుడు మీకు అర్థమవుతుంది అనమాట. ఇప్పుడు మీకు అర్థమవుతుంది. ఇశ్రాయేలీలతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధన లేని పరజనులను, నిరీక్షణ లేని లోకమందు దేవుడు ఉన్నాడు అనుకునే దేవుడు లేని వారుగా ఉన్నాం. వినండి. ఎఫెసీ 2వ అధ్యాయము 12వ వాక్యం కూడా చదవండి పక్కన. 2వ అధ్యాయం 12వ వాక్యం. ఆ కాలమందు ఇశ్రాయేలు, అదే మీరు చదివారు. ఇప్పుడు 5:8 చదవండి. 5:8. మీరు పూర్వమందు చీకటి అయి ఉన్నారు, ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నారు. వెలుగ చెప్పలు కొట్టండి. ఇక్కడ కూర్చున్న వారమైన మనం ఒకప్పుడు విగ్రహారాధన చేసిన వారు. ఫస్ట్ దేవుడు ఎవరికి దేవుడు అండి చెప్పండి? యోదయ జాతికి అబ్రహాము సంతానంలో వచ్చి ఇశ్రాయేలీయులు అనే 12 గోత్రికులకి యెహోవా నేను మీకు దేవుడను, మీరు నాకు ప్రజలు అని అన్నారు కదండి. ఈ విధంగా మాట్లాడేటువంటి ఆయన అలా యూదులకి దేవుడుగా ఉన్నప్పుడు ప్రియ దేవుడు పెట్టారా, వాళ్ళకు ఒక నిరీక్షణ ఉంది. ఇక్కడ కన్ను మూస్తే ఎక్కడికి వెళ్తాం? వాళ్ళ దేవుడు ఎలాంటి దేవుడు? ఆయన గుణ లక్షణాలు ఏంటి? మనిషి ఎలా పుట్టాడు? ఎలా జీవించాలి? ఏ విధంగా జీవిస్తే నరకం వెళ్తాం? ఏ విధంగా జీవిస్తే పరలోకం వెళ్తాం? నిజ దేవుడు ఎవరు, పుట్టించిన వారు ఎవరు అనేది వాళ్ళకి పూర్తిగా తెలుసు. వాళ్ళు ఎవరంటే వాగ్దాన పుత్రులు, నిరీక్షణ కలిగినటువంటి వారు, అబ్రహాము సంతానం. అంటే అబ్రహాముకి దేవుడు చేసిన వాగ్దానం బట్టి ఆ వాగ్దాన పుత్రులు ఇశ్రాయేలీయులు. ఎస్ అన్న చెప్పండి. కానీ అప్పటికి మనం చీకట్లో ఉన్నామంట. చీకటి అంటే అర్థం చెప్పండి? విగ్రహారాధన, పాపము, వ్యభిచారము, త్రాగుడు, మూర్ఖతనము, అపవిత్రత, కామతత్వము, జారత్వము, రకరకాలైనటువంటి క్రియలు. మనం చేసే పని మన ప్రక్కనోడు చూస్తే రే తప్పు అని అంటే అది తప్పు. భయం మనకి. అలాంటి భయంకరమైన తప్పులు ఏవైతే ఉన్నాయో, ఒక వ్యక్తి చూసి నచ్చంది ఏదైతే ఉందో అవన్నీ కూడా చీకటి సామ్రాజ్యానికి ఆనవాళ్ళు. ఆ చీకటి సామ్రాజ్యానికి అధిపతి అయినటువంటి వాడు అపవాది. చెప్పండి ఎవరండి ఆయన? అపవాది. ఆయన మనల్ని బంధిస్తే అపవాది స్థలంలోకి మనం వెళ్ళిపోయాం. ఆయనకి మనం లొంగాం.
ఆయనకి మనం వంగిపోయాం. ఆయన డూడు బసవన్నలాగా ఆయన ముందు ఆయన ఏం చెప్తే అదే, అపవాది ఏం చెప్తే అదే. డూడు బసవన్న సినిమాకి వెళ్తాం, షికారు చేస్తాం. తల్లిదండ్రులకి అవిధేయులు, మాట వినని స్వభావం, మూర్ఖ స్వభావము. ప్రియమైన వాళ్ళ అలా చేసి నేనైతే నా బట్టల వ్యాపారమును ఇందాక సహోదరుతో చెప్పాను, ఆ రోజులు 5-6 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి వ్యాపారాన్ని పూర్తిగా నేలమెట్టం చేసేసుకున్నాను. నేను 4 గుమ్మస్తాలతో చక్కగా జరిగేటువంటి వ్యాపారం. వ్యసనానికి లొంగిపోయి త్రాగుడు, జోదం, ఇంటి పట్టున ఉండక, భార్యకు అబద్ధాలు చెప్పి పేకాట, త్రాగుడు, కోడి పందాలు, ఈ 3 కోడి పందాలు. ఒక్క కోడి పందెం ఆ రోజుల్లో 2001లో 25,000కి వేసాను. ఈరోజు అది 25 లక్షల కంటే ఎక్కువ. అంత దౌర్భాగ్యుణ్ణి. మా తాతగారు మా ఇంటికి వచ్చిన ఇలాగే ఇది ఇల్లు, ఆ పక్కన స్థలం ఉంటే రామాలయం కట్టాడు మా తాతయ్య గారు. ఆయన భూస్వామి. నేను 7వ తరగతి చదువుతున్నప్పుడే నేను ధూపదీప నైవేద్యాలు పెట్టినవాడు, ఉదయము అస్తమయమున కూడా. ఆ శాపం మా తాతయ్య యొక్క పెద్ద కొడుకు మీదకి వచ్చింది. విగ్రహాలు దొరికి వెళ్ళకండి పౌలు గారు చెప్పాడు. ఆ విగ్రహాలు గుళ్ళు కట్టడం, విగ్రహాలు కట్టడం అవి మా భాగ్యం అనుకున్నాడు మా తాతయ్య. బైబిల్ ప్రకారం చూస్తే విగ్రహం గుడి కట్టినా, విగ్రహం గుడి ముందు దేవతా స్తంభం, ధ్వజస్తంభం నిలబెట్టినా నీ పెద్ద కొడుకు పోతాడన్నాడు, లేకపోతే నీ ఇంట్లో సంతానం ఉండదు, గొడ్డిది అయిపోద్ది అన్నాడు ఆయన దేవుడు బైబిల్లో. మా తాతయ్యకి అది తెలియదు. బైబిల్ గ్రంథం ఆ రోజులో చెప్పిన వాళ్ళు లేరు, ఇంత సువార్త అప్పుడు లేదు. నేను భూస్వామిని, నా గ్రామానికి నేను పెద్దని, నేను కడతాను అని కట్టాడు. ఆ కట్టినప్పుడు నేను శిఖరం పెడతాను పైన, దాంట్లో రూపాయి బిళ్ళలు దోషులతో పోస్తారు. మా మామ ఎక్కకపోతే, నాయన ఎక్కలేకపోతే నిచ్చిన మీద నన్ను ఎక్కిస్తే నేను పోసిన దోషులతో ఆ డబ్బులు దాంట్లో. అలాగా మా తాతయ్య ఎలా కడితే సంవత్సరంలో మా పెద్ద నా పిచ్చెక్కి ఇల్లు పెట్టి తిరిగేస్తాడు. అలా పెద్ద కొడుకు ఆ చనిపోయిన ఆయనకి ఇంకో కొడుకుంటే ఆయన చనిపోయాడు. ఆ తర్వాత వరుసలో పెద్ద మనవాడు నేను. ఆ శాపం నా మీద పనిచేసింది. అందుకే నేను ఏ వ్యాపారం చేసినా, ఎన్ని వ్యాపారాలు చేసినా అన్ని నష్టమే. సంవత్సరం నష్టాల ఊబి, ఇంట్లో సమాధానం లేదు, సంతోషం లేదు, భార్య దగ్గర అబద్ధం, పిల్లల దగ్గర అబద్ధం. ఆ శాపం నన్ను వెంటాడుతుందని నాకు తెలియదు. ఆ శాపం నుంచి విమోచించబడ్డానికి, వ్యాపారం నిలబెట్టడానికి కొండ దొరలు, కోయి దొరలు ఎంతమంది ఏది చెబితే అని చేశాను. తీర్థయాత్రలకు వెళ్ళమంటే వెళ్ళొచ్చారు. తీర్థయాత్ర 23 రోజులు ముండి మొలతోటి శివాలయం చుట్టూ 7 రోజులు తిరగమంటే తిరిగారు. అయినా సరే వ్యాపారం పడిపోయిందిగా, నిలబడలేకపోతుంది. ఆ వ్యాపారం నిలబెట్టుకోవడానికి మన సెంటర్ మారాం. ఉన్న ఇల్లు నిలువున అమ్మేశాం. నా భార్య మెడలో బంగారం నిలువున 8 తులాలు ఉంటే అలాగే అమ్మేశాం. బ్యాంకులో పెట్టి ఇడిపించుకోలేకపోయాం. 2 ఎకరాల 25 పొలం మా మామయ్య గారు మా కట్నా కింద ఇస్తే ఆ రోజు అన్నిలం కదా, అదంతా కూడా అమ్మేసి ఆ వ్యాపారం తీసేసి ఈ బన్నీల మిషన్ కంపెనీ పెట్టుకున్నాం. తణుకులో ఉంటుంది కదా, పీకేఎస్ అనే ఒక కంపెనీ ఉంటుంది, హొజారిస్ కంపెనీ, అలాంటిది పెట్టాం. అయినా సరే ఎంత పెట్టినా, ఎన్ని చేసినా భూములు పోయాయి, బంగారాలు పోయాయి, ఇళ్లు పోయాయి, వ్యాపారాలు పోయాయి. టీపడి వ్యాపారం పెట్టాం, అది పోయింది. శాపం. నన్ను మంగళసూత్రం కట్టిన నా భార్య, అప్పుడు మా పాప 8 సంవత్సరాల పాప, 5 సంవత్సరాల బాబు, నేను, తల్లి, నలుగురు కలిపి కృష్ణానది విజయవాడ కృష్ణానదిలో చనిపోవడానికి బయలుదేరిపోయారు. ఆ రాత్రి నా భార్య ఏం చెప్పంటే 2002 7వ తేదీ శనివారము, ఏమమ్మా ఇక నేను మార్కెట్లో నాకు పరువు లేదు, నేను వ్యాపారం చేయలేను, నా అన్నవారి దగ్గర, నా తల్లిదండ్రుల దగ్గర నేను తల ఎత్తుకోలేకపోతున్నాను, ఈ నష్ట జాతకుడు, ఈడు పిచ్చాచి పెట్టింది, వీడికి దెయ్యం పెట్టింది, వీడు వ్యసనకాంతో తిరుగుతున్నాడు, వీడు బాగుపడాడు అని అందరూ కూడా తిడుతున్నారు. నేను నిన్ను పెంచలేదమ్మా, ఈ పిల్లల్ని పెంచలేదమ్మా, నేను వెళ్ళిపోతున్నాను, దయచేసి బ్రతుకుంటే ఎప్పుడైనా మళ్ళీ మీకు కలుస్తాను. ఆ రోజు ఫోన్లు లేవు కదా 2002లో.
అని ఆ రాత్రి కూర్చొని మాట్లాడుకుంటూ మీరు బిడ్డలిద్దరు తీసుకుని మీ నాన్నగారి ఇంటికి వెళ్ళిపో అంటే, లేదండి అలాగే వెళ్ళండి అంది. లేదు మా నాన్నగారి ఇంటికి వెళ్ళిపోమ్మా అన్న. అప్పటికి మా భార్య యొక్క నాన్నగారు సర్పంచ్ ఆ ఊరికి, నరసింహపేట మండలం బొర్రంపాలెం గ్రామ పంచాయతీకి సర్పంచ్ ఎనానమస్ గా. అంత లెవెల్ కదమ్మా, వెళ్ళిపో పర్వాలేదు అన్నాను. లేదు నేను వెళ్ళనండి అంది. ఏమా అంటే, ఏమండి ఇన్నాళ్ళు మనం కలిసి ఉన్నాము, 8 సంవత్సరాలు బిడ్డ ఉంది, 5 సంవత్సరాలు బాబు ఉన్నాడు, దాదాపు 10 సంవత్సరాలు కలిసి కాపురం చేస్తున్నాం. ఉన్నప్పుడు నేను నీకు భార్యను, నువ్వు నాకు భర్తవేను. ఇప్పుడు లేక అప్పుల పాలైపోయి బాధను అనిపించి ఆస్తి లేక బ్రతకలేక బాధపడుతుంటే ఇప్పుడు నువ్వు నాకు భర్తవి, నేను నీకు భార్యను కాకపోతానా? లేదు లేదు, నువ్వు ఎక్కడికో ఊరు వెళ్తాను అనడం లేదు. నా అప్పుడు మాకు ప్రభు తెలియదు, నా అంతరాత్మ చెబుతుంది. అప్పటికి తీర్థయాత్ర అన్ని చేసి ఇసుకుపోయి ఉన్నావాడు కదా, మాలలు వేస్తే ఎన్నో చేశాను కదా, తెలుసు ఆవిడకి నా పరిస్థితి ఏంటో. నువ్వు ఎక్కడికి వెళ్తావో నాకు తెలుసు, నువ్వు చనిపోవడానికే కదా. లేదమ్మా నేను ఎక్కడ బ్రతుకుతానవా? లేదయ్యా నీ ముఖం చెప్తుంది నాకు, నువ్వు చనిపోవడానికే కదా. ఎన్నాళ్ళు భార్యాభర్తలు కలిసి జీవించావు, ఆ మాత్రం అర్థం చేసుకోలేనా? రండి మన ఇద్దరం వెళ్ళిపోదాము అంది. అయితేనమ్మా సరే మంచిదే, నిజమైనటువంటి మాట చెప్పావు. 2 పిల్లలు ఉన్నారు కదా, ఆ పిల్లలు ఇద్దరిని మా నాన్నగారింటికి ఒకరిని మీ నాన్నగారింటికి కూడా పంపించేద్దాము, చెప్పకుండా దిగబెట్టి వచ్చేద్దామంటే, లేదండి ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు కాబట్టి ముద్దు ముద్దుగా ఉంటారు కాబట్టి గారాబంగా పెంచుకుంటారు. వాళ్ళు పెరిగి పెద్ద అయిన తర్వాత వాళ్ళకి కావాల్సిన కొన్ని అక్కర్లు ఉంటాయండి. నిజంగా ఇల్లాలు చాలా మంచిది, బాగా దూరం ఆలోచన చేసింది. వాళ్ళ అక్కర్లు తీర్చే టైం వచ్చినప్పటికీ ఆ పెంచిన వాళ్ళు అంటారు, మా నాన్నే కావచ్చు మీ నాన్నే కావచ్చు, వాళ్ళు కని మన మీద పడేశారు, మనం మోస్తున్నాం ఈ బరువు, ఎందుకు వచ్చింది తగలాటం మనకి, వాళ్ళతో పాటు ఆ రోజు ఇల్లు పోయి ఉంటే పోలేదా అని అంటారండి. ఆ మాటలు ఆ పిల్లలు చెవులో పడితే ఆ రోజే వాళ్ళు చచ్చిపోతారండి. ఆ మాటకి లేదండి నడవండి నలుగురు వెళ్ళిపోదామండి అని చెప్పి చేయబట్టుకుంది. ప్రియమైన దేవుని బిడ్డలని నిజం చెప్తున్నాను మీకు. పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి అనేటువంటి గ్రామంలో అర్ధరాత్రి 11 గంటల టైంలో అలా ఇండ్లు బయటకు వచ్చి, ఏమండి రోడ్డు మీద నిలబడి, ఏమండి నేను ఇంతమందిని ఆరాధన చేశాను, ఇన్ని మొక్కాను, ఇన్ని తిరిగాను, ఇంత చేశాను, ఇంత భక్తి శ్రద్ధల యందు ఆసక్తి కలిగి ఎన్నెన్నో చేశాను, ఇన్ని చేశాను, ఇన్ని నామాలతో నేను మిమ్మల్ని ఆరాధించాను, ఒక్కడైనా లేరో మమ్మల్ని కాపాడేవాళ్ళు అని అడిగితే గుండెలు రగిలిపోయేలాగా అరిస్తే, పగిలిపోయేలాగా ఏడిస్తే, ఒక్కళ్ళైనా సరే ఇంతకు ఆరాధించినాడు నేనున్నాను నువ్వు భయపడకు అని చెప్పిన నాదుడు మాకు కనిపించలేదు. ఎవ్వరికి ఇనికిరి లేకుండా, ఎవ్వరికి చెప్పకుండా, అమ్మకి నాన్నకి మాకు 26 నా తోడబుట్టినోళ్ళు, మా నాన్నలకు తోడబుట్టు అన్నదమ్ములు అందరికీ 26 సంతానం. ఇక మా అక్కలు మా బావల పిల్లలు వాళ్ళందరూ లెక్కైతే బోల్డ్ మంది, అందరూ పెద్ద పెద్ద కోటీశ్వరులే. అందరూ ఇప్పుడు నేను చెప్పిన లిస్టులో ఉన్న భాగ్యవంతుల్లో వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ దగ్గర కూడా వెళ్లకుండా ఎవరు చెప్పకుండా రాత్రి మేము 4 బయలుదేరిపోయాం విజయవాడ కృష్ణానదిలో దూకి చనిపోవాలని. బరువు భారం అయిపోయి ఇప్పుడు దాకా ఆరాధించినటువంటివి, ఇప్పుడు దాకా నేను ఏవైతే దైవం అనుకున్నానో వాటిని పూజించినటువంటివి ఏవి కూడా సమాధానం ఇవ్వలేదు. నువ్వు ఇల్లు కదిలి ఎలకు, నువ్వు చనిపోకు, మేమున్నాం మిమ్మల్ని రక్షిస్తామని చెప్పిన వారు లేకపోతే గుండె పగిలిపోయి అలా నడుస్తున్నాం. ఏమంటే మరణం దగ్గర అవుతుంది, మేము ముందుకు వెళ్తున్నాం, మరణం దగ్గర అవుతుంది, మేము ముందుకు వెళ్తున్నాం. ఒక పెద్ద చెట్టు ఇలా నేలతో వేడతో కింద ఉరిగిపోయినట్లుగా, భూమిలో నుంచి వేడుతో పెళ్లగించబడినట్లుగా నా జీవితం పడిపోతే ఎక్కడికి వెళ్ళారమ్మా మీరు, మమ్మల్ని నిలబెట్టరా అని అడిగితే మాట కూడా మాకు సెలగవలేదండి ఎవరు. అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఒక బస్సు ఎక్కాం మేము విజయవాడ దిగడానికి. ఏలూరు బస్ స్టాండ్ లో ఉన్నాం. ఆ ఏలూరు బస్ స్టాండ్ లో ఉన్నటువంటి టైంలో ఇదేం పెట్టారా, ఒక బస్ కండక్టరు ఏమంటే ఇదే లాస్ట్ బస్ వెళ్ళిపోతాం, తెల్ల 2-1 గంట అవుతుంది ఆ టైంలో. బిక్కున్నాం, ఎవరు చూస్తారో అని ఆ స్తంభాలకు దాక్కుని ఉంటున్నాం. ఎవరెక్కడ బస్సు వెళ్ళిపోతుంది, ఇదే లాస్ట్ బస్ అని అలా బలవంతంగా మమ్మల్ని తీసుకొచ్చి బస్సులో ఎక్కించాడుగా ఆ అబ్బాయి ఎక్కించాడు. మేము ఇటు వెళ్ళవలసిన బస్ కి ఈ రాజమండ్రి వచ్చే బస్సుకి ఎక్కించేసాడు ఆయన. విశాఖపట్నం వెళ్ళిపోయి ఆ పాత గాజువాకలో రాజీవ్ గాంధీ విగ్రహం ఉంటుంది, ఈ రోజు అక్కడ విగ్రహం ఉండదు, పాత గాజువాక పోస్ట్ ఆఫీస్ ఎదురుకుంటా, అక్కడ దింపేశాడు. మా దగ్గర ఉన్నటువంటి డబ్బులకి అక్కడ వరకు సరిపోయాయి.
కట్టు బట్టలతో నలుగురు బయలుదేరిపోతే అక్కడ తల్లిగారు చూసి మమ్మల్ని ఆదరించింది. అప్పుడు ఆవిడ మాకు సువార్త చెప్తే ఏమైనా వాళ్ళ ఇంట్లో చేర్చుకొని మాకు భోజనం పెట్టి ఎక్కడికి వెళ్ళాలంటే రేపొద్దున వెళ్ళిపోతురు గానిలే అని చెప్పి మమ్మల్ని వాదార్చి మా వివరాలు ఏమీ కనుక్కోకుండా ఒక చిన్న ఆవును కట్టేసుకొని, ఒక చిన్న పాక పూరి పాకు ఉంటే ఒక ఆవును కట్టేసుకుని పాక, ఆ పాకలో వండమని ఇచ్చింది. అంత భోజనం పెట్టింది, గ్లాసులు మంచిగా ఇచ్చింది. ఆ తెల్లవారు రాత్రి అక్కడ చేరి అక్కడ అలాగా విశ్రాంతి తీసుకున్నాం. ఆ విధంగా తెల్లవారి పొద్దున వాళ్ళ సంఘ బిడ్డలు అంటే ఎవరు పిలిచి, సంఘం అంటే ఏంటో మాకు తెలియదు. వాళ్ళు వచ్చి ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నారు. బాబు అనాథ బిడ్డ, ఎవరో ఎక్కడోళ్ళో మాకు తెలీదు, మేము అడగలేదు, వీళ్ళని రక్షించు, వీళ్ళని బ్రతికింది, ఏడుస్తున్నారు. మేము అనుకున్నాం ఇలా తలెత్తితే తలగొడ్డ పడిపోతే, అంత మేడల మిత్రులు కలిగిన వాళ్ళు భాగ్యవంతులు మాకున్నారు. వాళ్ళు ఎవరు కూడా మమ్మల్ని పట్టించుకున్న వాళ్ళు లేరు. వీళ్ళెవరండి ఈ విశాఖపట్నంలో అల్లూరు సీతారామరాజు కాలనీలో మలకాపురం దగ్గర మా కోసం ఏడుస్తుంది సోదరి. ఆ వచ్చి ప్రార్థన చేస్తున్న వాళ్ళు ఏడుస్తున్నారు. ప్రార్థన అంటే ఏంటి? ఆ దేవుడు పేరు చెప్పేది యేసయ్య అంటున్నారు. యేసయ్య అంటే ఎవరు మాకు తెలియదు. అలాంటి ఘోరమైన పరిస్థితులు వాళ్ళు ఏడుస్తుంటే మా మనసు కరిగింది. నా అన్నవాడు నా కోసం కన్నీరు కాదు కదా, కనీసం దగ్గరకు వచ్చి ఎడం చేత్తో ఎంగిలు కూడా వేయలేదు మాకు. వీళ్ళెవరని ఆలోచించింది. ఆ తెల్లవారు పాస్టర్ గారి దగ్గర పాస్టర్ గారు ఇప్పుడు అంటున్నాను కానీ అప్పుడు నాకు తెలియదు. అలా తీసుకెళ్ళని ప్రార్థన చేస్తేనమ్మా నా ఒంట్లో ఇవ్వండి ఒక పెద్ద బరువు ఇలా పెట్టుకుని ఇప్పుడు దాకా మోసుకుంటూ అల్పోయి ఎవరైనా దింపితే బాగుండు అన్నట్టుగా ఎంత సార్లు వచ్చి బరువు అయిపోయినో, పాస్టర్ గారు ప్రార్థన చేయగానే ఈ బరువు అంతా తీసి అలా పెట్టి చెమట రూపంలో నా కష్టమంతా పోయింది. కష్టమంతా పోయిన తర్వాత ఇక నాకు నేను ఏడుస్తున్నాను. యేసయ్యా నువ్వెవరో దేవుడు అంటే నాయన, ఇదిగో నీ నామములో నాకు ప్రార్థన చేస్తారు ఈ పెద్ద ఆయన. అయ్యా ఇప్పుడు దాకా చనిపోవాలని బయటకు వచ్చినటువంటి నా జీవితంలో ఇదిగో నువ్వు బ్రతికిస్తావని ఆశ నాకు కలుగుతుందయ్యా, నన్ను బ్రతికించు నాయనా అని ఏడుస్తున్నాను. అప్పుడు నేను చనిపోవాలనేటువంటి వేదంతో ఇల్లు వదిలిపెట్టి బయటకు వచ్చినటువంటి నా జీవితాన్ని పాస్టర్ గారు ప్రార్థన చేసి ఆ 2 మాటలు, ఆ గ్రంథం మాటలు వింటే నాకు మళ్ళీ బ్రతకాలని ఆశ కలిగింది అనమాట. ఆ మాటలో అంత జీవం ఉంది. పుట్టి 20 అప్పటికి నాకు 31 సంవత్సరం. అప్పటి వరకు ఎవరి వలన నాకు ధైర్యం గాని, భరోసా గాని, ఆదరణ గాని, హృదయంలో సంతోషం గాని లేని అన్ని సంవత్సరాలు బ్రతికితే ఆ ఒక్క క్షణములో ఆ మందిరంలోకి అడుగు పెట్టగానే, చర్చిలోకి అడుగు పెట్టగానే, అయ్యగారు చేతుల నుంచి ప్రార్థన చేయగానే మళ్ళా తిరిగి బ్రతకాలనే ఆశ నాకు కలిగి బోరు నేడిస్తే ఏమంటే వాళ్ళందరూ ధైర్యపరిచారు. ఇక మీరు ఎక్కడికి వెళ్ళొద్దు, మీకు ఏదైనా పని ఇప్పిస్తాం, అలాగే ఇలాగనే మాకు బాధ పెట్టి వాళ్ళు ఏదో తల బట్ట పాత ఇచ్చారు. ఒకళ్ళు మంచం ఇచ్చారు, ఒకళ్ళు పేరు సాప్ ఇచ్చారు, అలా దాంట్లో పడుకోండి. అలాగే మేము దేవుడు నమ్ముకున్న ప్రియ దేవుడు పెట్టారా, అలా నమ్ముకుని 1 సంవత్సరం అయింది. ఆ సంవత్సరంలోనే దేవుడు నన్ను కళల రూపంలో దర్శించాడు. లోక సువార్త 10వ అధ్యాయం చదువు, లోక సువార్త 10వ అధ్యాయం చదువు, లోక సువార్త 10వ అధ్యాయం చదువు అని గింగుళ్ళు పెట్టినట్టుగా అడుస్తున్న కేకలను పెడితే మమ్మల్ని ప్రభువు నడిపించి తల్లిగాని అడిగి, అమ్మ నా దగ్గర బైబిల్ లేదు, బాప్తిస్మం లేదు, అసలు ఏంటో నాకు తెలియదు. అప్పుడు ఆవిడ చదివి చెప్పింది, బాబు మరేం కాదు కానీ దేవుడు నిన్ను సేవకి సిద్ధపరుస్తున్నాడయ్యా అని చెప్పింది అనమాట. స్తోత్ర. ఒకరోజు ఒక పాస్టర్ గారు చెప్పారు, ఇంకొకరు ఒక 5-6 ఒకరోజు ఒక దర్శనం వచ్చింది. అప్పుడు ఇలాగన్నారు, నీ సొమ్ము, నీ ఆస్తి, నీకు సమస్తం పోయిందని నువ్వు అనుకుంటున్నావు. ప్రభువు నాకు చెవిలో చెప్పారు స్వయంగా ఆయన, అన్ని కోల్పోయాను అనుకుంటున్నావు గాని నువ్వు ప్రార్థన పూర్వకంగా సిద్ధపడు, నా సేవ చేయి, నీ సొమ్ము ఎక్కడికి పోలేదు, నీ దగ్గర ఉంది, 2 అంతలుగా నీకు ఇస్తాను అన్నాడు. స్వయంగా మాట్లాడాడు. అరుణ్ రాజు గారు అని తమిళనాడు నుంచి వచ్చాడు ఒక పాస్టర్ గారు. ఆయనకు ఒక కిడ్నీ ఉంటది, ఇప్పుడు లేరు అనుకుంటే, చనిపోయారు తెలియదు. ఫైర్ కాన్ఫరెన్స్ అని పెడతాడు, బైబిల్ లేదు, బాప్తిస్మం లేదు. మా పాస్టర్ గారు అనౌన్స్మెంట్ చేసి తీసుకెళ్లారు మమ్మల్ని యవనస్తుల్ని. వెళ్తే ఆయన అన్నాడు కదా, బాబు నువ్వే మాధవరావు, నువ్వే 5 జిల్లాలు దాటించి నేను ఇక్కడ తీసుకొచ్చింది ఎందుకో తెలుసా, నీలాంటి పడిపోయిన కుటుంబాలు ఎన్నో ఉన్నాయి, అలాంటి వాళ్ళని శ్రమలో ఉన్న వరకు నువ్వు వెళ్ళి సువార్త చేయటం కొరకే దేవుడిని ఎంచుకున్నాడు అని చెప్పాడు ఆయన. అప్పుడు మా పాస్టర్ గారు కూడా ఒక దర్శనం వస్తే
నేను నీ సేవకు సిద్ధపరుస్తున్నాడు, నువ్వు బాప్తిసం తీసుకోవాలి అన్నారు. అప్పుడు బైబిల్ లేదు, బాప్తిసం కూడా. అప్పుడు అలాగే బాప్తిసం డిసెంబర్ 24వ తేదీ 2024లో 4వ నెలలో అప్పుడు బాప్తిసం తీసుకొని బైబిల్ కొనుక్కున్నాను. ఆ తర్వాత సేవకి శ్రీకాకుళం ఆ పాస్టర్ గారి ద్వారాగా నేను ఇక్కడ పంపబడ్డాను. దేవునికి స్తోత్రం. అలా కోల్పోయినవన్నీ నీకు ఇస్తాను, నీ జబ్బు ఎక్కడికే పోలేదు, నా పని చెయ్యి అని చెప్పినాడు దేవుడు. 5-6 సంవత్సరాలు అనే సేవలో ఇంతకు ముందు అన్యులుగా ఉన్నప్పుడు ఏమేమి కోల్పోయాను, భూములు కోల్పోయాను, బంగారాలు కోల్పోయినాను, బంగ్లా కోల్పోయాను, అన్ని నా యేసయ్య నమ్ముకొని ఆయన సేవ చేయడం ప్రారంభించిన తర్వాత, ఆయన స్వరము విని ఆయన మార్గం నడవడం ప్రారంభించిన తర్వాత నా జీవితాన్ని యేసయ్య పూర్తిగా మార్చేసి కోల్పోయినవన్నిటికంటే 2 అంతలు దేవుడు నాకు ఇచ్చేశాడు. ఆయన చేసిన వాగ్దానము 5 సంవత్సరాలు నాకు నెరవేరిపోయిందన్నమాట. అప్పుడు చూసా ఆ మట్టి, అక్కడ ఉన్న ప్రజలు గాని, ఆ ప్రాంతం గాని, ఆ భాష గాని నాకు తెలియదు. అయినా సరే గుడ్డిగా వెళ్ళిపోయాను. దేవుడు వెళ్ళమన్నాడు, వెళ్ళిపోయాను సేవకి. ఆయన తీసుకెళ్లారు, ఆయనకి వెళ్ళిపోయాను. అక్కడ సేపు చూస్తే ఒక్కొక్కరు వస్తున్నారు మా ఇంటికి. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళడం కాదు, వాళ్ళే నేనున్న ఇంటికి వస్తున్నారు. నాలాంటి వాళ్ళు ఎంతో మంది అక్కడ విని రక్షణ పొంది ఈరోజు సాక్షి బిడ్డలుగా ఉండి 3 ప్రాంతాల్లో దేవుడు సేవ నడిపిస్తూ ఉన్నారు. అలాంటి జీవితాన్ని దేవుడు ఇచ్చాడు. ఒకప్పుడు నేను చీకటి పేకట రాయుడిని, కోడి పందాల రాయుడిని, త్రాగుబోతుని, తిరుగుబోతుని, భార్యకు చెప్పకుండా అబద్ధాలు ఆడేసి ఎక్కడ రహస్య స్థలాల్లో తిరుగుతుండేటువంటి ఆ చీకటి యేసయ్య అంటే ఎవరో మనకి తెలియదు. యోధే జనాంగానికి దేవుడుగా ఉన్నటువంటి ఆయన, ఆ ఇశ్రాయేలు దేవుడు అయినటువంటి యెహోవా దేవుడు, ఆయన చీకటిగా ఉన్న నా జీవితాన్ని పేతురు 2వ పత్రిక 2:9 చీకట్లో ఉండి నేను మిమ్మల్ని ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మల్ని నడిపించి ఉన్నానని చెప్పాడు ఆయన. చీకట్లో ఉన్న మిమ్మల్ని వెలుగులోనికి, ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నిన్ను పిలిచిన వాని గుణ అతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన యాజక సమూహము, దేవుని సొత్తైన ప్రజలు మీరు అని నన్ను పిలిచాడు. చెప్పండి, ఒకప్పుడు మనం ఎవరమండి? ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ పుట్టు క్రైస్తవులా? చెప్పండి. చీకటి ఏమా? చీకటి అంటే అనేకమైన దాంట్లో ఇమిడి ఉన్నాయని చెప్పాను కదా. చీకటి అంటే ఎన్నో ఉన్నాయి దాంట్లో. అలాంటి వాళ్ళని చూడండి, ఈ సకల సరాసర జగత్తును ఆయన నోటి మాట చేత మహత్తరమైన సృష్టిని, అందు విశ్వమును, విశ్వ మానవాన్ని, సువిశాలమైన ఈ విశ్వాన్ని కలుగు చేసినటువంటి ఆ దేవాది దేవుడు, ఆకాశములకు భూమికి సృష్టికర్త అయినటువంటి ఆయన, జగద్రక్షకుడు, తనకు తానుగా ఉన్న దేవుడు, ఆది నుండి ఉన్న దేవుడు, సర్వ మానవ కోటికి ఆధారభూతుడు, ఈ అఖిలాండ బ్రహ్మాండమైనటువంటి సృష్టిని తన నోటి మాట చేత కలుగునుగాక కలుగు చేసినటువంటి ఆ మహా గొప్ప దేవుడు, ఆ దర్శనమును పొందుకున్నాను నేను. ఆ దర్శనము కాక మునుపు నేను చీకట్లో ఉన్నాను. ఆయన దర్శనం పొందుకున్న తర్వాత నా జీవితం వెలుగుగా మారిపోయింది. వెలుగు అనగా సమస్త విధమైన మంచితనంగా దేవుడు మార్చేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఆ దేవునికి నేను వారసునిగా చేసుకున్నాడు నన్ను. ఒకప్పుడు నాకు దేవుడు లేనివాడిగా ఉన్నాను, ఒకప్పుడు చీకటిలో ఉన్నాను, ఒకప్పుడు పరజనులుగా ఉన్నాను, పరాయివాడిగా ఉన్నాను. నా పుట్టుకేంటో తెలియదు, నా జీవితం అంటే తెలియదు. జీవితం ముగిసిన తర్వాత నా గమ్యస్థానం ఎక్కడికి వెళ్తానో కూడా నాకు తెలియదు. కానీ ఈ ప్రభువైన యేసు క్రీస్తు వారు నాకు సమస్తమును తెలియజేశారు. ఆయన గ్రంథమైనటువంటి పరిశుద్ధమైన బైబిల్ గ్రంథమును నేను పఠించడం ప్రారంభించిన తర్వాత నా జీవితాన్ని పూర్తిగా మార్చేశాడు ఆయన. స్తోత్రం. ఇప్పుడు నాకు ఒక దేవుడు ఉన్నాడని భరోసా నాకు కలిగిందనమాట. ఈ మార్గము మతము కాదు, ఈ మార్గము ఒక నూతనమైన మార్గంలోనికి నేను వచ్చాను. స్తోత్రం. అంటే యేసు మార్గము జీవ మార్గము, యేసు మార్గము వెలుగు మార్గము, యేసు మార్గము సత్య మార్గము. ఈ మార్గంలోనికి నేను వచ్చాను. దేవునికి స్తోత్రం. రాగానే ఏం జరిగిందంటే, ఎబ్రీ పత్రిక ప్రకారం చదవద్దు, నేను చదివించిన దాంట్లో ఉన్నాయి. యేసు ఆకాశానికి భూమికి మధ్యలో అడ్డుకొయ్య మీద, నిలువు కొయ్య మీద ఈయన అలాగా సిలువలో పంచగాయాలు చేసుకొని నా కోసం ఆయన తన ప్రాణాన్ని త్యాగం చేశాడు. ఇందాక అయ్యగారు మంచి పాట ఆరాధనలో పాడారు. కడుగుము దేవా నన్ను
ఏమండి, నా శిరస్సుని, నా దేహమును, నా అంతరంగము, నా హృదయాన్ని సమస్తమును కడుగు అన్నట్లుగా, ఏమండి ప్రియ దేవుని బిడ్డలారా, రక్త పరోక్షము లేకుండా పాప క్షమాపణ లేదు. నేను చేసిన అన్యాక్రాంతమైన జీవితానికి, నా భార్యను వేధించినందుకు, నేను చీకటి బ్రతికినందుకు నేను కన్ను మూస్తే నరకమని అగ్నిగుండము నాకు రెడీగా ఉంది. కానీ నా దేవుడు పరలోకం నుండి భూలోకానికి దిగి వచ్చి ఆయన కుమారుని యేసుక్రీస్తు నామధేయుడిగా మానవుల్ని, చీకట్లో ఉన్న వారిని, నశించిపోయిన వారిని వెతికి రక్షించడానికి వచ్చినటువంటి ఆయన నా పాపము వల్ల నేను మరణించి నిత్య నరకమైన అగ్నిగుండంలో వెళ్ళకూడదని ఆయన నన్ను ప్రేమించి నా కోసం ఆయన ప్రాణం పెట్టి ఆయన రక్తము కార్చగా ఆ రక్తాన్ని నేను విశ్వసించాను, ఆయన సిలువను విశ్వసించాను కాబట్టి నా పాపమంతా కూడా కడిగి వేశాడు ఆయన. స్తోత్రం. ఏమండి, ఈ ఒక నూతనమైన మార్గం, ఈ నూతనమైనటువంటి మార్గంలోకి నేను వచ్చుట వలన నా పాపము కడగబడింది, అన్యుడిగా ఉన్న నేను ధన్యుడిని అయిపోయాను, పాపిగా ఉన్నటువంటి నేను పరిశుద్ధుడిని అయిపోయాను, దేవుడు లేనివాడిగా పడుతున్నటువంటి నేను దేవునికి వారసుని అయిపోయాను. స్తోత్రం. నిజ దేవునికి వారసుని అయిపోయాను. ఆయన అంటున్నాడు, ఇప్పుడు ఎవరు ధన్యులో, ఎవరు భాగ్యవంతులో ఇప్పుడు చదవండి. ఇలా మనిషిని చీకట్లో ఉన్నటువంటి, అన్యులుగా ఉన్నటువంటి, మునుపు దూరస్తులుగా ఉన్నటువంటి మమ్మల్ని బైబిల్ ఏం పిలుస్తుందో, ఒకప్పుడు ధనవంతులైనటువంటి వారిని, భూస్వాములు కలిగినటువంటి వారిని, రాజుల్ని, రాజ్యాలైనటువంటి వారిని, బైబిల్లో ఉన్న ప్రకారం నాబాలు గాని, సొలొమోను గాని, ఈ దిగ్గజాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ధనిలు అన్న వాళ్ళ యొక్క భూమి, చెప్పండి, ఇలాంటి భూమి, ఆకాశం, సమస్తము, పంచభూతములు లయమైపోయి రగులుకొని మసిలిపోతున్నాయి, ఏమీ మిగలట్లేదు. మరి ఎవరున్నారు అక్కడ భాగ్యవంతులు? ఎవరు కూడా లేరు. మరి ఎవరు భాగ్యవంతులు చూడండి. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 5వ వాక్యం. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 5వ వాక్యం. నా ప్రియమైనటువంటి సహోదరుని యేసు క్రీస్తుని విశ్వసించి ఆయన రక్తంలో కడగబడి పాప క్షమాపణ పొందుకొని బాప్తిసము తీసుకొని ఆయన మార్గంలో నడుచుచున్న ప్రతి ఒక్కరిని కూడా దేవుడు అంటున్నాడు, నా ప్రియమైన సహోదరి సహోదరులారా ఆలకించండి. ఈ భూమి మీదనే, ఈ లోకం విషయంలో మీరు ఆస్తి పాస్తులు లేని దరిద్రులైనా గాని యేసునందు విశ్వాసము ద్వారా మీరే భాగ్యవంతులుగాను, ఆయన ప్రేమించు వారికి వాగ్దానము చేసిన రాజ్యమునకు వారసులుగాను దేవుడు చేసిన ఏమనేదండి దైవవాక్యము గ్రంథములో? యేసునందు విశ్వాసం ఉంచి యేసు రక్తములో కడగబడి పవిత్రపరచబడి ఆయన బిడ్డగా ప్రేమించబడినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా గొప్ప భాగ్యవంతులైపోతున్నారంట. గొప్ప భాగ్యవంతులంట. ఎంత భాగ్యవంతో చెప్తానండి. పరలోకానికి వారసులు అనండి. ఆయన ప్రేమించిన వారికి ఎక్కడ వారసులంట? పరలోకం అంటే ఒక మాట చదివారండి. నేను చెప్పినట్టుగా మీరు కూడా చెప్పండి. పరలోకం అనగా పాపము లేనిది, చూపించండి, మరణము లేనిది, అపవాది లేనిది, సూర్యుడు చంద్రుడు లేనిది, అది పరలోకము. మరణము లేనిది, నిశ్చలమైనది అనండి, వాడబారనిది, లయము కానిది, నిత్యము ఉండేది. దేవునికి స్తోత్రం. దానికి లయం అనేది ఉందా? మరణం అనేది ఉందా? సావు అనేది ఉందా? అది అక్కడ ఉండే అవకాశము తన బిడ్డలైనటువంటి నీకు నాకు ఇస్తాడంట. అక్కడ ఉండేవాళ్ళు, అక్కడ నిలబడేవారే భాగ్యవంతులు. ఆ భాగ్యము పోదు, అది స్థిరముగా ఉంటది. ఈ భూమి లయమైపోయింది, ఆకాశము కూడా లయమైపోయింది, పంచభూతములు లయమైపోయావు, కానీ పరలోకము లయము కాదు. అక్కడ అపవాది ఉండడు, స్థిరముగా ఉండేది. అది స్తోత్రం. అక్కడ ఉండేవాళ్ళు భాగ్యవంతులు. చెప్పండి, ఎవరు భాగ్యవంతులు? ఎందుకంటే అక్కడ ఉండేవాడు భాగ్యవంతులు. టాటా బిర్లాలు ఎందుకు కాదు? ఎందుకంటే వీళ్ళు ఇక్కడే ఉన్నారు, వీళ్ళు నమ్మలేదు. నమ్మితే వీళ్ళు అక్కడ ఉంటారు, కానీ నమ్మని వారందరూ
భాగ్యవంతులు కాలేకపోయారు. కేవలం మన పెట్టుబడి విశ్వాసము అని అందరూ కూడా విశ్వాసమైన మనమే చెప్పండి. ఇప్పుడు అనండి నేనే. ఇందాకన్నా స్టార్టింగ్ లో అమ్మ నువ్వు అన్నావుగా నేనే అని ఎవరు కలగలుగుతారండి? నువ్వు ఆవిడ చెప్పు, ఆవిడ చెప్పు. అమ్మ నువ్వేరా, అమ్మ నువ్వేరా, అమ్మ నేనేరా. ఎవరు పాస్ గా నేనే భాగ్యవంతుడిని. మరి మీరు ఎందుకని భాగ్యవంతులు? మనం పుట్టుకతో పేదవారైనా, అక్కడ భక్తుడు యాకోబు అన్నాడు పుట్టుకతో మీరు దరిద్రులైనా, కనీసం ఒక గుడిసె లేకపోయినా, అమ్మా ముక్కుకి పుడక లేకపోయినా, చెవులకి చెవులి లేకపోయినా, ఏమండి మెడకి బంగారపు తాడు, కాళ్ళకి పట్టీలు, ఉండటానికి ఇల్లు, పండించడానికి పంట పొలాలు, దరిద్రులమైన పేదవారమైన తిండి కూడు కోటికి ఒక పూట జరగని వారమైన పరలోకమందు మనమే భాగ్యవంతులము. ఇక్కడ ఆన్లైన్ చూసి అయ్యో వాళ్ళ 10 ఎకరాల భూమి ఉంది, నాకు సెంట్ అన్నా లేదా, అయ్యో వాళ్ళు 10 అంతస్తులు మేడ కట్టారు, నాకు కనీసం ఒక్క గుడిసు కూడా లేదా, అయ్యో 10 తులాలు బంగారం కొనుక్కున్నారు, నాకు ఒక్క తులం కూడా లేదా, అయ్యో ఎంత అభాగ్యురాల్ని, అయ్యో నేను చెడిపోయి పుట్టానా, నేను ఇష్టం దాటుకురాలనా, నాకెవరు సహాయం చేయవారు లేరా, మాట మాత్రం పలకరించేవారు లేరా అని బాధపడుతున్నటువంటి ప్రియ దేవుని బిడ్డలారా, అలా బాధపడకండి. వాళ్ళందరికంటే మీరే ధనవంతులు, వాళ్ళు మీరే భాగ్యవంతులు. వారి ధనము పంచభూతాలు కానీ మన ధనము విశ్వాసము ద్వారాగా గొప్పదన పరలోకంలో పంట కోసుకోబోతున్నా. ఇప్పుడు చెప్పండి ఎవరు ధనవంతులు, ఎవరు భాగ్యవంతులు? చెప్పండి గట్టిగా. నుంచొని చెప్పండి, నుంచొని చెప్పండి. కూర్చొని అలసిపోయి ఉంటారు. అయ్యగారు అరగంట ఎక్కువైపోయింది ఏమనుకో మాకండి.